ఏడొస్తాయేమో కదా దీంట్లోకి. ధేంగ్ రక్షణ అవునండి. కూడా ఉంది. అది కూడా ఈ ధేట్ లాంటి ఇప్పుడు దానికి కూడా లక్షణం ఉందా? అంటే యాత్వము వచ్చే ప్రాప్తి ఉందా ఆ ధాతువుకు కూడా? ఒక్క విషయం నేను చెప్పేదమ్మా ఇందులోని. చెప్పండి. అలంకారికులు లక్షణార్థం అంటే ఇంకోటి చెప్తారన్నమాట. గంగాయం గొల్లపల్లి ఈజీ ఎగ్జాంపుల్ అనమాట ఇది. గంగాయం గొల్లపల్లి అని చెప్తారు. గంగలో గొల్లపల్లి అంటారు. గంగలో గొల్లపల్లి ఉంది కదా. గంగా తీరంలోను తీరంలో అని చెప్పడం అప్పుడు గంగలో ఉండదు కాబట్టి గంగ ఒడ్డున గొల్లపల్లి అనే అర్థాన్ని తీసుకోండి. అది లక్షణార్థం. అదండి గంగలోనే మాట చెప్తే ఇంకెక్కడైనా చెప్పొచ్చు కదండి. గంగకున్న నిర్మలత్వము పవిత్రమత్వము అన్ని కూడా అక్కడ ఉంటాయనే అర్థం కోసం అది లక్షణార్థం అంటారు అన్నమాట. ఆ రకంగా వాచ్యార్థం అంటే అనుకున్న ఏ అర్థం ఉందో ఆ అర్థాన్ని వాచ్యార్థం అయిపోతుంది. కానీ లక్షణార్థం ఏంటంటే అక్కడ ఉన్న శబ్దాలు కాకుండా వేరే ఒక అర్థం మనకి కొంచెం కలగదే అని లక్షణార్థం అంటారు. ఇప్పుడు మీరు చెప్పిన ఈ అర్థాలు ఇది కూడా జనరల్ గా మనం చూసే అర్థం కాదు. గంగాయం గొల్లపల్లి అనేది మాత్రం మనకి ఈజీగా తెలిసే అర్థం అన్నమాట. అది ఇది ఎక్కువగా అలంకార శాస్త్ర గ్రంథంలో వాటిలో వాడుతుంటారు. ఆ లక్షణార్థము వాచ్యార్థము ఇది మనం యాక్చువల్లీ కారకాలప్పుడు కూడా చూసాము. ఇది ఆధార అధికరణము అలాగే సప్తమి అధికరణేలో ఇవి ఈ కాంటెక్స్ట్ తీసుకొచ్చి రాజన్ గారు అప్పుడు చూపించారు మనకి. ఇక్కడ నిజంగా అక్కడ ఆధారము అంటూ మనకు కనిపించదు, కానీ అక్కడ లక్షణ ప్రవృత్తి చేత మనకు అవగతం అవుతుంది. అది పదం వినంగానే తెలుస్తుంది నిజంగా గంగలో కాదు, గంగకు సమీపంలో లేదా గంగ తీరములో ఉన్నది అనేటటువంటి ఆ అధికరణం అన్నది మనకి అర్థమవుతుంది. బాగా గుర్తు చేశారండి, మంచి టాపిక్. ఓకే, సో ఇప్పుడు మళ్ళీ మనము ఈ ఘుసంజ్ఞ విధాయక సూత్రానికి వచ్చేద్దాం. సో ఇప్పుడు ఇక్కడ లాక్షణికము ఎలో చేస్తే అంటే అక్కడ అర్థం ఏంటి? ఇప్పుడు స్వతహాగా అక్కడ ఆత్వం లేదు ఆ ధాతువుకి, కానీ వేరే లక్షణం అంటే ఇక్కడ సూత్రం అన్నమాట. వేరే సూత్రము ప్రవర్తించడం చేత ఇక్కడ ఆత్మ వచ్చే సంభావన ఉన్నాయి ఇవన్నిటికీ కూడా. అలాంటివన్నీ లాక్షణికాలు అవుతాయి. సో ఇప్పుడు ఇక్కడ ప్రతిపదోక్తం మాత్రమే తీసుకున్నాము అంటే 4 ధాతువులు మాత్రమే గ్రహించాల్సి వస్తుంది మనకి. లాక్షణికాలని కూడా ఇంక్లూడ్ చేసుకుంటే ఏమవుతోంది? ఇప్పుడు మీరు ఇందాకన సూత్రార్థంలో ఒక లిస్ట్ చదువుతున్నారు కదా, వీటికి వస్తాయి అని చెప్పి, ఆ ధాతువులన్నీ కూడా ఇంక్లూడ్ అవుతాయి. కానీ మరి మనకి పరిభాష ఏం చెప్తోంది? ప్రతిపదోక్తాన్ని తీసుకోమంటోంది కదా. అందుకని ఏంటంటే ఇది అనిత్యము, ఈ పరిభాష అన్నది అనిత్యం. ఇట్ ఈస్ నాట్ అప్లికబుల్ ఫర్ ఎవ్రీథింగ్ ఇన్ ఎవ్రీ సెన్స్. అది అనిత్యం. అది అనిత్యం కాబట్టి ఇక్కడ ఈ పరిభాషతో లాక్షణిక అంటే పరిభాషను ఉపయోగించకుండా స్వతహాగా ఔపదేశిక స్థితిలో ఆత్వం ఉన్నటువంటి ఆకారాంత ధాతువులు అలాగే సూత్రాంతరం చేత అంటే వేరే సూత్ర ప్రయోగం చేత ఆత్వము పొందేటటువంటి లక్షణం ప్రవృత్తి ఉన్నటువంటి ధాతువులు అవన్నీ కలిపి తీసుకోవడం జరిగింది. బాగుందండి ఈ ఎగ్జాంపుల్. ఒకే సూత్రంలో బాగుంది. సేమ్ అప్లైస్ టు అదాప్ కూడా. ఇప్పుడు అదాప్ అన్నారు కదా డైరెక్ట్ గా, మనకి అక్కడ డైరెక్ట్ గా మనకి దాప్ ఒకటి ఉంది, దాయిపన్ ఒకటి ఉంది. అవి రెండు గ్రహించాలి అంటే కదా. ఇప్పుడు సూత్రంలో పదచ్ఛేదంలో ఏముంది? అక్కడ సూత్రంలో అదాపే ఉంది కదా. అదాపే ఉంది. అది కూడా ఏంటి ఇత్సంగికతో కూడినటువంటిగా చెప్పేశారు. ఓకే, ఈ ప్రతిపదోక్తము అంటే దాయిపు కన్సిడర్ చేయకూడదు కదా. చేయకూడదు, మరి అక్కడ దాపే రావాలి అంతే. కానీ లాక్షణికం కన్సిడర్ చేస్తే ఏమవుతోంది? ఏ ధాతువుకైనా వేరే సూత్రం ప్రవర్తించడం చేత ఆత్వం వచ్చే సంభావన ఉన్నప్పుడు వాటిని కూడా మనం లాక్షణికాల్లోకి కలుపుకోవాల్సి వస్తుంది. ఇక్కడ అలా మీరు ఇది స్టార్ట్ చేశాక నాకు అర్థం కాలేదు, ఇది ఎందుకు చెప్తున్నారు ఇప్పుడు బాగా అర్థమైంది. ఎగ్జాంపుల్ తో అయితే మనకు బాగా గమ్మన అర్థమవుతుందండి. అంటే మీకు ప్రతిపదోక్తం తీసుకుంటే అక్కడ రెస్ట్రిక్షన్ ఏమొస్తుంది? ఎందుకంటే ఈ సూత్రం ఎందుకు తీసుకున్నాను అంటే ఇది అందరికీ తెలిసిన సూత్రం కదా. డైరెక్ట్ గా అదేంటి ఇలా 4 చెప్తున్నారేంటి, ఇక్కడ 7 ఉన్నాయి కదా అన్న ఆలోచన అందరికీ వచ్చేస్తుంది. రాలేదు ఇంతవరకు.
ఇప్పుడు తెలిసింది. పోన్లేండి. ఇప్పుడు అదాప్ విషయంలో కూడా అంతే. అక్కడ దాప్ అని చెప్పి అక్కడ ఇత్సంజ్ఞికతో కూడి ఉన్నటువంటి ధాతు ప్రతిపదాన్ని చెప్పారు మరి. అలాంటప్పుడు ఈ పరిభాష ప్రవర్తిస్తే అక్కడ కూడా కేవలం దాప్ అనేటటువంటి ధాతు గ్రహణమే ఉండాలి. కానీ అది మనకి వాంఛితం కాదు. అందుచేత ఈ పరిభాష అనిత్యము. అంటే అండి ఇంతవరకు శ్వేత గారు సూత్రం చదివామా, ఆ సూత్రార్థం ఏమి చెప్పామా, బ్లైండ్ కాదు ఫాలో అయ్యామా అన్న దీంట్లో ఉన్నాము. ఇప్పుడు ఏంటంటే యు ఆర్ థ్రోయింగ్ దట్ ఇన్ ఏ డిఫరెంట్ లైట్, ఇన్ ఏ డిఫరెంట్ యాంగిల్. సూత్రంలో ఇలాగ పరిభాష కూడాను ఉపయోగించి అక్కడ నిత్యమా అనిత్యమా అన్నది ఇలా చూడాలి అని చెప్పారు. బాగుందండి, బాగుంది. అది ఇది అందరికీ అర్థమైందండి ఆ డిఫరెన్స్. అసలు అక్కడ పరిభాష అంత కష్టం ఏం కాదు, పరిభాష చాలా తేలిక. కాకపోతే అందులో మనం ఇవేవి ప్రతిపదోక్తాలు అంటున్నాము అక్కడ కూడా రిలేటివ్నెస్ గమనించండి. ఆ ప్రతిపదోక్తాలు కూడా ఇప్పుడు మనకి షష్ఠి అన్నది కూడా సామాన్య శాస్త్రంగా మనకు కనిపిస్తున్న ఆచార్యుల వారి చేత స్వయంగా ఉచ్చరించబడింది కాబట్టి అది కూడా ప్రతిపదోక్తము అని అనుకున్న రిలేటివ్ గా ఒక షష్ఠ్యంతము అనేటటువంటి సామాన్య శాస్త్రమా, లేకపోతే మహత్ అంటూ ప్రత్యేకించి విధించబడిన సమాస శాస్త్రమా? రెండింట్లో ఏది అంటే ప్రత్యేకించి విధించబడిన సమాస శాస్త్రమే గ్రహించాలి. ఇది ఒక్కసారి అంటే ఈ పరిభాష, అలానే మనకి ఆన్మహత్ మన ప్రకృత సూత్రము ఆన్మహత సమానాధికరణ జాతీయోహుకి ఆ అన్వయం ఒక్కసారి ఎవరైనా చెప్తారా? అంటే అప్పుడు దాన్ని బట్టి నేను ఎంతవరకు కమ్యూనికేట్ చేయగలిగాను అన్నది నాకు కూడా తెలుస్తుంది. ఎవరండి, ఎవరైనా ముందుకొచ్చి చెప్పండి. ఎనీబడి? నేను కొంచెం పని మీద ఉన్నానండి, వింటున్నాను. ఓకే, విజయ గారు గాని, శ్రీనివాసరావు గారు గాని, సత్యనారాయణ గారు గాని, పాపం సత్యనారాయణ గారు కూడా వర్క్ లో, శర్మ గారు ఉన్నారు, శర్మ గారు, అలాగే సీతాలక్ష్మి గారు ఉన్నారు, అండ్ ఈవెన్ బ్రహ్మర్ గారు కూడా ఉన్నారు. ఇంకెవరు రాకపోతే మీరు ఒకసారి, అంటే ఏం లేదు అది, అంటే అందరం ఒక పేజ్ మీద ఉన్నామా లేదా, నేను చెప్పాలనుకున్నది కమ్యూనికేట్ అయ్యిందా లేదా తెలుసుకోవడానికి అంతే. పాత సూత్రం వరకు అర్థమైంది కానీ దీనికి అలా అప్లై చేసుకోవాలన్నా తెలియట్లేదు. ఓకే, మొదలు పెట్టు, మనము దానికి లింకులు కలుపుకుందాం. ఏకక్షరం భగిని. నమస్కారం. నమస్కార. తత్ర ఆదేశోపదేశేషీతి సూత్రే కించిత్ వివరణం దదాతు. ఆదేశ ఉపదేశే అశితి అంటే ఆ ఉపదేశక రూపంలో ఏజంతాలు, ఏజంత ధాతువుకు షిత్ భిన్న ప్రత్యయము విధిస్తాము అనేటటువంటి వివక్షలో ప్రత్యయ విధానానికి పూర్వమే ఆత్మాదేశం. తదేవ నమ ప్రసజ్య ప్రతిషేధో వా అథవా నమ షిద్భిన్న ప్రత్యయः పరే భవేత్ ఇతి నియమः నాస్తి, కేవలం తదేవ కిల. అంతే. ఇదాनीम् उक्तवती स्पष्टं, पूर्वं तु प्रसज्य प्रतिषेधो वा अथवा तत् किमुच्यते అనచిచ ఇచ్చత వదామః. ఓకే ఓకే, ఇక్కడ పర్యుదాసనే తీసుకోవాలి కదా. తదేవ తదేవ పర్యుదాసనే తీసుకోవాలి, భిన్న ప్రత్యయమే. చిద్భిన్న ప్రత్యయ పదే इति उक्तवती. भवती जानाति. ओके ओके, क्षम्यतां क्षम्यतां. कदाचित् नैव नैव मम अहम् अतीव क्षमा वा नैव, ईश्वरस्य क्षमा नास्ति तर्हि कस्य भवेत्. परं क्लोज् इति जिगनी दोस्ति चेत् क्लोज् इति उक्तवती किल भवती. క్లోజ్, డోర్స్ క్లోజ్ చేయడం అంటే అర్థం ఏంటండి? అంటే క్లోజ్ చేయడం అంటే ఏమిటి? అక్కడ మూసివేయడం. మూసివేయడం కాదమ్మా, ఒకసారి ఆలోచించండి. డోర్స్ క్లోజ్ చేయడం అన్నా లేదా ఐస్ క్లోజ్ చేయడం అంటే దగ్గరగా తీసుకురావడం అంతే.
అంచేతే మీరు ఉమ్, క్లోజ్ ఫ్రెండ్ అన్నారు, లేదా అంటే ఏదో అకౌంట్ క్లోజ్డ్ కరెక్ట్. అన్నట్టుగా అధ్వానంగా వెళ్ళదు కదా. అవునవును, అవును. యాక్షన్ లో మనకి ఏమిటంటే మూసినట్టు కనిపిస్తుంది, కానీ ఉద్దేశం అది కాదు. ఉమ్, క్లోజ్ చేయడం అంటే మనం మూసినట్టు కనిపిస్తుంది, దగ్గర తీసుకురావడం, అంతే కదా. అవునండి, అవును. అంటే క్లోజ్ ఫ్రెండ్ అంటే అదే. భవతు ఉత్తమం ఉక్తవతి, సమ్యక్ పరిహ ఏకః. అంటే నాకు భాష మీద అలానే కావ్యాలు అవి చదవలేదు కాబట్టి మిగిలిన ఎగ్జాంపుల్స్ ఏ పర్వాలేదమ్మా, ఇవ్వటానికి అంత అంటేమ్మా అలా కాదు తల్లి, సామర్థ్యం లేదు అంటే గురువు గారు. అందుకని తెలిసిన అంటే అదేమన్నది నాకు లేదు, మీరు తెలిసిన అవన్నీ అనొద్దమ్మా. పరిధిలోనే ఉంటున్నాను అందుకని. లేదు, మీకు తెలిసి ఇప్పుడు నేను చెప్తే మీరు గ్రహించారంటే మీకు అర్థం, మీరు ఆల్రెడీ మీకు ఐడియా ఉంది కదా, లేకపోతే ఉమ్, మీరు యాక్సెప్ట్ చేయరు కదా, అది ఏమిటని ఆలోచిస్తానంటారు కదమ్మా. ఉమ్. చాలు ఇప్పుడు అది కాదు. తర్వాత ప్రతిపద ఉక్త అని ఆవిడ అడిగారు ఎవరో క్లాస్లో. ఇప్పుడు షష్ఠి ఆ, అనేది ప్రతిపద ఉక్తం అవుతుందా? అంటే పదోక్తం ప్రతిపద అవుతుందా ఉక్తం అండి అది? ఒకసారి చూడండి అమ్మా, ప్రతిపద ఉక్త అంటే ప్రతిపదం అంటే పదం పదం ప్రతిపదమనా? అంటే అక్కడ ఒక వ్యాఖ్యానంలో ఎలా ఇచ్చారంటే గురువు గారు, అది పదం పదం ప్రతి అని వీప్సార్థంలోని చెప్పొచ్చు. అలాగే అవును. అక్కడ ఉద్దేశార్థంలో కూడా చెప్పొచ్చు. అంటే పదాన్ని ఉద్దేశించి చెప్పారు. అంటే ప్రతిపదాన్ని కూడా పిల్లలు సమర్థిస్తారు ఆ దగ్గర భాషలో. ప్రతిపద అనే పదానికి వృత్తి. 2000 చేతిలో ఉన్నాయా, నేను ఫోన్ పే కొడతాను అంటే నాకు ఫోన్ పే లేదన్నారు. వాళ్ళ అబ్బాయికి కొట్టాను. అదొకసారి సత్యనారాయణ గారు మ్యూట్ చేసుకుంటారండి, గురువు గారు మాట్లాడుతున్నారు. అదేంటంటే ఎవరు మాట్లాడినా సరే అవుట్ పని బయట దీంట్లో రానివద్దు, చెప్పండి. అసలు ఒక శ్లోకం తర్వాత చదవనమ్మా, లేకపోతే ఎప్పుడో మీరు పాఠం గురువు ముందు గారు ఎప్పుడు మీరే ఫస్ట్ మీరు చదవండి. అలా కాదు, మధ్యలో రికార్డ్ అవ్వకుండా ఉన్నట్లయితేనే ఒక్కసారి అంతే. ఈ సూర్య శతకం చదివితేనండి మీకు ముఖానికి మంచి ఎక్సర్సైజ్ అమ్మా శ్వేత గారు. ఆహా. మీ పిల్లల చేత చదివిస్తే చాలా మంచి వాక్కు, ముఖంలో మంచి తేజస్సు ఇవన్నీ రావడాలు ఉంటాయి. అంటే ఇవన్నీ కూడా మహాప్రాణాలు ఏమిటి, వృత్తాలన్నీ కూడా చాలా అద్భుతంగా మనం శ్వాస మీద ధ్యాస అలా ఆపి చదవాలి కదా. ఎంత మంచి అవును, ఎక్సర్సైజ్ ఉందమ్మా. అవును తర్వాత గురువు గారు. అంటే సందర్భం కాకపోయినా ఒక విషయం చెప్తున్నాను, నాకు ఉన్న వాళ్ళందరికీ పూర్వం కూడా చెప్పిన భ్రమర గారు, మీరందరూ విష్ణు పారాయణం చేస్తూ ఉంటారు కదమ్మా. అవునండి. మేఘ ఒకసారి అనండి తల్లి మీరు, లక్ష్మీశ్వతి గారు. మేఘశ్యామం. మేఘశ్యామం. తర్వాత ఐడియా లేదా? పీత అంటే మీరు పీత 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 కౌచేయ వాసం అంటారు కదా అక్కడ. మేఘశ్యామం పీత కౌచేయ వాసం. ఎవరికైనా ఐడియా ఉందా శ్లోకం భ్రమర్ గారు? మేఘశ్యామం కృష్ణస్య ప్రార్థన కలియం. శ్రీవత్సాంకం చెప్పండి అమ్మా, చెప్పండి, పూర్తి చెప్పండి అమ్మా, శ్లోకం చెప్పండి అమ్మా ఒకసారి మీరు. మేఘశ్యామం పీతకౌశైవాసం మేఘశ్యామం మేఘశ్యామం అయిపోయిందమ్మా, మొట్టమొదటి మేఘశ్యాముడు. మేఘశ్యామం మొదటే. మేఘశ్యామం పీత కౌశేయ వాసం శ్రీవత్సాంకం పుండరీకాయతంలో కొంచెం దీర్ఘం తీయండి. పుండరీకాయతాక్షం అనండి కొంచెం. కృష్ణ ఒకసారి రెండో పాదం వినండి అమ్మా శ్వేత గారు, లక్ష్మీ శ్వేత గారు. పీత కౌశేయ వాసం, మేఘశ్యామం పీత కౌశేయ వాసం అవ్వదు గనక వాససం అనాలి కదా. శబ్దం కదమ్మా. మీకు రెండో శ్లోకంలో కనిపిస్తుంది వాససం. ఏదో రెండోది చంద్రాననం చతుర్బాహం శ్రీవత్సాంకిత లక్షసం వాససం అని అనాలి కదా. మేఘశ్యామం పీత కౌశేయ వాస శబ్దం సపుంసకే అస్తి, పరం పుంలింగే किल बहुरी समासे. अतः वेदाः वेधसो वेधसः वेधसं चन्द्रमसम् इति वत् पीतकौशेय वाससम् इति किल वक्तव्यम्. ज्ञातवती वा? అర్థమైందండి. अतः पीतकौशेय वास श्रीवत्साङ्कम् इति समासकरण. నాకు వాయిస్ బ్రేక్ అయిపోయింది గురువు గారు.
ఆయన అందరికీ నేను కూడా గట్టిగా హరి ఓం. ఆ, ఎవరు మాట్లాడలేదండి, గురువు గారు కూడా మౌనంగానే ఉన్నారు. గురువు గారు మ్యూట్లో లేరే కానీ ఇంట్లో లేరు, కానీ ఇది నా నెట్ ప్రాబ్లం అయి ఉండొచ్చు కదా. ప్రాబ్లం ఉంది. మనము గురువు గారు వచ్చేంత వరకు మనం కంటిన్యూ చేద్దాం. అంటే ఇప్పుడు దాని సమాసం చెప్పమని అన్నారా? పీత కౌశేయ వాసం అన్నదానికి అక్కడ. నేను ఒక్క నిమిషం ఇక్కడ లేనండి, తెలియదు నాకు ఏమడిగారు. ఓకే ఓకే. అంటే నాకు మధ్యలో ఎందుకో నా నెట్ బాగాలేనట్టుంది, నాకు బ్రేక్ అయిపోయి కనెక్షన్ కట్ అయిపోయాను నేను. మళ్ళీ గురువు గారు వచ్చి అడిగినప్పుడు మనం అది అక్కడికి వెళ్దామండి. ఇప్పుడు ఇప్పుడు గురువు గారు ఉన్నట్టు లేరు, నెట్ ఓకే. ప్రాబ్లం వచ్చింది. ఓకే, అది ఇప్పుడు వాససం అనేది పుల్లింగ శబ్దం కాదా అని అన్నారండి. వాస్తవం కాదు. అది వాససం వస్తూ ఉన్నారు. అన్నది మనకి వస్త్రం ఉంది, కాకపోతే ఇప్పుడు అక్కడ అటువంటి వస్త్రాన్ని ధరించిన వాడు కదా, అందుకని అవును. బహువ్రీహిలో అక్కడ మనకి వాసస్ అని సకారాంత పుంలింగ శబ్దం అవుతోంది. సకారాంత పుల్లింగ శబ్దం కాబట్టి అక్కడ మనకి వాసస్సం అంటే పీత కౌశేయ వాససం అని రావాలి కదా. వాససం అంటే నపుంసకం అవుతుందా అండి? అంటే ఇప్పుడు మీరు వాసస్ శబ్దం తీసుకుంటే వాసస్ ఓకే. శబ్దం సకారాంత నపుంసకలింగ శబ్దం, అది అవును. వస్త్రార్థంలో ఉన్నటువంటి శబ్దము. అవును. ఇక్కడ ఆ శబ్దము మనకి బహువ్రీహి అర్థంలో వాడారు, ఓకే. అంటే అటువంటి వస్త్రాలు ధరించిన వాడు. వాణిని. వారిని. సో అక్కడ మనకి ఏమవుతుందంటే పీత కౌశేయ వాసస్ అనేది వాసస్. బహువ్రీహి అర్థంలో ఉన్నటువంటి పుంలింగ సమస్త పద ప్రాతిపదికైంది. అవును. దాని ప్రథమ విభక్తి పీత కౌశేయ వాసాహ అవుతుంది, దీర్ఘం వస్తుంది. వాసాహ. ఓకే. తో కేవలము సంబుద్ధి భిన్న సుప్రత్యయం పరమైనప్పుడు మాత్రమే దీర్ఘం. వచ్చారండి, గురుగారు వచ్చినట్లున్నారు. అలా ఇంకా దీనికి రాలేదండి, ఐ మీన్ ఆడియో ఐకాన్ రాలేదు ఇంకా. సో ఇప్పుడు దాని యొక్క ద్వితీయ చెప్పాలి అంటే అది పీత కౌశేయ వాససం అవ్వాలి, కానీ ఇక్కడ మనకి వాసం అని ఉంది కదా, అందుకని ఏమైనా మరి వేరే పదాన్ని గ్రహించారా ఏంటి అన్నది ఒకసారి చూడాలి అప్పుడు. సరే అండి, క్లాస్. ఓకే. मम यन्त्रदोषः अस्ति अत्र. హలో, చెప్పండి గురుగారు. అదే ఇప్పుడు ఒకసారి చూడండి అమ్మా, పీత కౌశేయ వాసాశ్చ అనండి. పీత కౌశేయ వాసాశ్చ కర్మధారం చేశాను, తర్వాత రెండో పదం ఏముందండి? కౌశేయ శ్రీవత్సాంకశ్చ. రెండు ద్వంద్వ సమాసం చేసేయండి అమ్మా. రెండు ద్వంద్వమా? ఓకే. పీత కౌశేయ వాసస్ శ్రీవత్సాంకం. వాసస్ అంటే వాస విసర్గ అనొచ్చు, సకారం కూడా అనొచ్చు కదా. సకారం వాస విసర్గ కూడా అని ఇచ్చండి కదా, వాషరి. అది స్వతంగా కూడా ఉంటుంది కదా. అవును. అలా పాఠం కొంచెం మార్చుకోండి అమ్మా, కుదిరితే. మీకు అందరికి అర్థమైందా? విష్ణు శాస్త్రం చదువుతున్నప్పుడు నేను గుర్తు రావాలి మీకు. ఒకసారి నోట్ చేసేసుకుంటే. నోట్లో వేసుకోండి అమ్మా, అప్పుడు నేను చెప్పాను కదా. చదివిన వారు ఎవరు? విజయ్ గారు చదివిన వారు ఎవరు? ఈ శ్లోకం చదివింది ఎవరండి? చదివినది సీతాలక్ష్మి గారి గొంతు అయితే వినిపించింది. విజయ గారా లేకపోతే ఎవరో ఒకళ్ళు చదవలేదు, అందరూ కూడా చదివారు. ఇద్దరైతే చదివారు, ఒకళ్ళైతే సీతాలక్ష్మి గారు, ఇంకొకళ్ళు. ఇద్దరు చదివారా? అద్దరు చదివారా? అందరం కూడా చదివాం వాళ్ళతో పాటుగా. అదే ఇద్దరి ఈ ప్లాట్ఫామ్ చదివారంటున్నా.
ఇద్దరే అండి. ఇద్దరి ఒకసారి అండి. భక్తి భక్తి ప్రహ్వాయ దాతుం ముకుల పుటకుటి కోటర క్రోడలీనాం లక్ష్మీమాక్రష్టు కామా ఇవ కమలవనోద్ఘాటనం కుర్వతే ఏ కాళాకారాంధకార ననపతిత జగత్ సాధ్వసధ్వంస కళ్యాణం వహ క్రియాసు కిసలయరుచస్తే కరా భాస్కరస్య భక్తి ప్రహ్వాయ దాతుం ముకుల పుటకుటి కోటర క్రోడలీనాం లక్ష్మీమాకృష్టు కామా ఇవ కమలవనోద్ఘాటనం కుర్వతే ఏ కాళాకారాంధకారానపతిత జగత్ సాధ్వసధ్వంస కళ్యాణం వహ క్రియాసు కిసలయరుచయస్తే కరా భాస్కరస్య. అస్తు వా? హరి ఓం. బాగుందండి గురుగారు. చెప్పండి. బాగుంది గురువు గారు. ఇది అవును. నిన్న రమణ గారు చదివిన స్తవంలోదేనా గురువు గారు? ఇది వేరేదా? అవునమ్మా, అదే 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 కంటిన్యూ చేస్తున్నానమ్మా. ఓకే అంటే ఓకే ఓకే. మయూర స్తుతి. మయూర కవే శతకమస్తి కిల తతః ఆ, ఇయం ఆయన ద్వితీయ. నిన్న భ్రమర గారు అది సూర్య శతకంలోంచి ఎలా గమనించారు మీరు సూర్య ప్రార్థనని? మయూర కృత సూర్యస్తవంలో మొట్టమొదటి అది శ్లోకం కాదు ఏం లేదు. అది కాదు, ఎలా తెలుసు మీకు? ఏ ప్రభావర్ణనం. పదం ఏ పదం వల్ల మీరు ఏ మీరు పదం వల్ల? అంటే మరి మీరు పాడుతున్నప్పుడు సూర్యుడి స్తోత్రం అని చెప్పేసి క్లియర్ గా అర్థమైందండి. అదే ఎలా ఏ పదం వల్ల చెప్పారు మీరు అట్లా? ఏ అంటే పదం? మళ్ళీ ఆ ఇంకా శ్లోకం చివరిలో నా చేతిలో భాను అన్నారు కదండి, అది అదో ఒకటి అండి గురుగారు. భానవః భానవీయాః అనే పదం ఉందమ్మా. అక్కడే నేను గమనించానండి అదే. ఓ బాగుంది. అయితే చిన్న విషయం చెప్తానండి ఇక్కడ. తెలుసు లక్ష్మీశ్వరి గారు తెలుసు. భానుహు అంటే అర్థం ఏమిటి? ఇప్పుడు చూడండి అమ్మా, భానవీయాః భానవః అనే పదం ఉంది. చెప్పండి అమ్మా. భాతికి భానుహు కదా. అది సరే, నాకు అవన్నీ అక్కర్లేదమ్మా. విగ్రహవాక్యం లేదు. భానుహు అంటే అర్థం ఏంటనుకుంటున్నారు? ప్రకాశించేటటువంటి ప్రకాశము లేకపోతే కిరణము. అవన్నీ అక్కర్లేదమ్మా. భానుహు అంటే మనం ఏ దేవతను ఉద్దేశించి భానుహు అంటాం? సూర్యుడు. అంతే చాలు నాకు. అంటే భానుహు అని శబ్దంగా సూర్యుడు అని అర్థం కదా. ఇప్పుడు చూడండి, భానవీయాః భానవః అంటే భానవీయా అంటే భానోః ఇమే. ఇమేనా? భానవః అంటే అర్థం ఏంటన్నమాట? కిరణములు అని అర్థం. అంటే భానుహు ఇత్యస్య అర్థద్వయం అస్తి. ఏకః సూర్యః, ద్వితీయః కిరణం చెప్పారు. అలాంటి పదం ఇంకోటి ఉందండి శ్వేత గారు, ద్రుహు ద్రుమః కూడానమ్మా. ద్రుహు అన్న వృక్షమే, ద్రుమః అన్న కూడా వృక్షమే. ద్రుహు అంటే అప్పుడు శాఖ అని అర్థం తీసుకుంటా ద్రుమః దగ్గర. పుట్టి ద్రుహు అని దానికి కూడా వృక్షవాచకత్వం అస్తి కిల. అతీవ ఆనందం అనుభవామి భవత్యాః అధ్యాపనం శృణ్వన్. అస్తు అనువర్తతాం. చెప్పండి అమ్మా మీరు లక్ష్మీశ్వరి గారు. అలాగే అది ఒకసారి మొదలు పెట్టారు కదా, ఒకసారి అది చెప్తారా? అది లక్షణ ప్రతిపదోక్తం గురించి ఇందాక ఎవరో స్టార్ట్ చేసినట్టున్నారు కదా. ఎవరు మొదలు పెట్టలేదండి, మీరు అందరూ మొదలు పెట్టలేదా? ఓకే. లక్ష్మీశ్వరి గారు ఈ అంటే సందర్భం ఏం లేదండి, ఒక్కసారి ఎవరో ఒకళ్ళు గురువు గారు ఏదో అంటున్నారండి, చెప్పండి. ఇక్కడ సందర్భం కాకపోయినా ఒక చిన్న విషయం చెప్తున్నానమ్మా. చెప్పండి గురుగారు. మునిత్రయం నమస్కృత్య అనే దగ్గర గమనించారమ్మా. మునిత్రయం నమస్కృత్య, మునిత్రయం నమస్కృత్య అన్నప్పుడు మునిత్రయం ఇత్యత్ర కా విభక్తి ప్రయుక్త అస్తి? అక్కడ ద్వితీయ విభక్తి. ద్వితీయ కిల. ద్వితీయ పర్యాప్తం. భవత్య సదృశాः విభక్తి పదం న యోజయంతు కృపయా. పాణిమత్య ప్రథమ ద్వితీయ తృతీయ అంతే కదండి.
విభక్తిని ఆ నిర్యోగం చేస్తున్నాయి. ఇప్పుడు అక్కడ కూడా అయితే ప్రథమ విభక్తి అన్నట్టుగా విభక్తి సంగతి అనుకుంటే ప్రథమ పురుష ప్రథమ విభక్తి, ఉమ్, మధ్యమ విభక్తి, ఉత్తమ విభక్తి అన్నట్టుగా ఉహు, అంటున్నావా? ఉహు. లేదు, అక్కడ మరి ప్రథమ విభక్తి ఎందుకంటున్నావమ్మా అంటే విభక్తిష అనేటువంటిది దేనికున్నది? సుబంతాలకి తెంగంతాలకు కూడా ఉంది కదా. తినంతాలకు కూడా ఉంది. మరి తెంగంతాలకి ప్రథమ విభక్తి, మధ్యమ విభక్తి, ఉత్తమ విభక్తి ఎందుకు చెప్పట్లేదు మనం ఉహు. కదమ్మా? అవును. అక్కడ పురుషులనే చెప్తున్నా, ప్రథమ పురుష, ఈ మధ్యమ పురుష, పురుష దిక్కుమాలను బహుశా నేను కూడా పర్సన్ అని ఎవరైనా ఎక్కడి నుంచో వచ్చి పురుష అయిందేమో అనుకుంటున్నాను. అంటే పురుష అంటే పుణ్యంగా ఉన్నట్లయితే ఆమె గచ్చామి అని అంటే మీరు అన్నారు అనుకోండి వాసవి గారు, మీరు అప్పుడు ప్రథమ స్త్రీ అనాలా? ప్రథమ పురుష, మధ్యమ పురుష కాకుండా ఉమ్, అంటే ప్రథమ, మధ్యమ, ఉత్తమ అవును. చాలమ్మా. అదే ఇచ్చారు కదండి లక్ష్మీశ్వర. మీరు అవును. చెప్తేనే వాళ్ళందరికీ అర్థం అవుతుందమ్మా. ఉమ్, ఇప్పుడు ప్రథమ యుష్మద్యోపదే స్థానం అని చెప్పి మధ్యమ అస్మద్యుత్తమ శేషే ప్రథమ అని అన్న పురుష అని పదం యోజన చేశారా ఇక్కడ? లేదు లేదు. ఉహు. ఇతర వ్యాఖ్యాతలు కూడా యుష్మద్యోపద చేయలేదు. సమానకనే మధ్యమ స్యాత్, ఉత్తమ స్యాత్, శేష ప్రథమ స్యాత్ అని అన్న తప్ప పురుష అని పదం యోజన చేయలేదు. ఈ భ్రాంతి ఇంకోటంటే భండార్కర్ గారు మనం ఏదైతే ఉత్తమ పురుష అంటామో ఇంగ్లీష్ వాళ్ళు ఏమంటారంటే ఫస్ట్ పర్సన్ అంటారు. చూడండి, ఫస్ట్ పర్సన్. అవును గమనించారమ్మా? అవునవును. హీ షీలు అవునండి. ప్రథమ ఫస్ట్ పర్సన్ అంటారు. ఫస్ట్ పర్సన్ అంటే సెకండ్ మనం పర్సన్, మాట్లాడుతూ ప్రథమ ఉత్తమ పురుష పురుష ఏమో అంటే థర్డ్ ఫస్ట్ పర్సన్. అంటే ఉత్తమ. చూడండి ఆ భేదం అమ్మా. అంటే వీలుంటే పరిగ్రహించండి. అంటే ఇప్పుడు సరే, ఇప్పుడు ఇంతకీ ప్రస్తుతం నేను చెప్పబోయే విషయం అమ్మా, మునిత్రయం ద్వితీయ అన్నారు కదండి. తర్వాత తర్వాత ద్వితీయ. నమశబ్ద యోగేన చతుర్థి విహిత కిల నమస్వస్తి స్వహ స్వాధాన్ అవును. సూత్రేణ. కాకపోతే ఇక్కడ ఉపపద విభక్తి కన్నా కారక విభక్తి అదే బలీయం కాబట్టి బాగా గమనించారు. బాగా అంటే నేను ఇక్కడ చెప్పదలుచుకున్నది, ఇప్పుడు మీరు చెప్తున్న పరిభాష ఇక్కడ అన్వయించుకోవచ్చా? లక్షణ ప్రతిపదోక్త ప్రతిపదోక్త అంటే మీరు ఉపపద విభక్తి కారక విభక్తి బలీయసి అనే పరిభాష కాకుండా ఇప్పుడు మీరు ఇందాక చెప్తున్న ఆ పరిభాష ఇక్కడ అప్లై చేసుకోవచ్చమ్మా? లాక్షణిక సూత్రం పరిభాష ఉంది కదా, అది లాక్షణికము అంటే ద్వితీయ రావడం లాక్షణికం కదా. అవును. నమస్వస్తి అని ప్రతిపదోక్తం గనక లక్షణ ఈ పరిభాష అక్కడ అప్లై సాధించుకోవచ్చు ఈ రూపాన్ని. అంటే ఉపపద విభక్తి కారక విభక్తి బలియసి అనే పరిభాష అక్కర్లేకుండా దీని చేత అర్థమైంది. అంటే అక్కడ ఆ పరిభాష గ్రహణం కన్నా ఈ పరిభాష గ్రహణంతో కూడా మనం సాధించవచ్చా? గతార్థం అవుతుంది. ఒకసారి ఆలోచించండి తల్లి. అదే నేను నుంచి అనుకున్నది. ఆలోచించాలి ఒకసారి. అయితే బాగుంది గురువు గారు. ఇది ఒకసారి అయితే మథనం అయితే చేస్తాం దీని గురించి. చేయాలమ్మా, కానీ మేధో మథనం చేయొద్దే. మేధో అని ఉండదు కదమ్మా, మేధామథనం అనాలంటే కదా. లోకంలో ఏమిటో మేధో మథనం అంటున్నారు. ఆ మేధస్సు అనే కొవ్వునెందుకు, కొవ్వున రకంగా పొయ్యి పెట్టినా కరిగిపోతుంది. మేధో ఏమిటండి? మేధో మథనం లేదా మేధో మథనం అనే పదం తప్పు కదమ్మా, సకారాంతం కాదు కదా. బ్రెయిన్ అనేటువంటిది అయితే మేధా అనే శబ్దమే వాడాలి కదండి లక్ష్మి గారు. ఇది యాక్చువల్లీ నాకు కూడా అంత క్లారిటీ లేదు గురువు గారు. నేను కూడా మేధస్సు అంటే కూడా అంటే మేధస్సు రెండు సమానార్థకాలు అని అనుకుంటున్నాను. తకారం ఉన్నప్పుడు మేధస్సు అని ఉండదండి. మేధ అనే చూడండి, మేధా దక్షిణామూర్తి. మేధో దక్షిణామూర్తి అంటున్నావా? మేధస్సు అని సకారాంతం అయితే మీరు మేధో దక్షిణామూర్తి అనాలి. అలాగే అదైతే మేధావి కాకుండా మేధస్వి అనాలి కదా. అవును. మేధా శబ్దం ఆకారాంతేనమ్మా, దాంట్లో మొహమాటం లేదు. అంటే అయితే సమానార్థాలు కావైతే ఈ మేధస్సు అన్నది మేధ అనే అర్థంలో వచ్చినటువంటిది కాదు. అసలు మేధస్సు అనే శబ్దం ఉండదమ్మా. మేధ ఆకారాంతం, సకారాంతం ఉండదు. ఓకే.
మేధస్సు అని మేధా ఉంటుంది. కొవ్వు సూక్తం ఉంది కొవ్వు కదా. అంటాం కదా, మనకి షడ్ ఏదైతే వీటిలో ఉంటాం, అస్థి మధ్యో మేధస్సు అని అక్కడ ఉంటుంది. అంటే మనకి సప్త ధాతువులు ఉంటాయి కదా, సప్త ధాతువుల్లో ఉంటుంది. ఆ మేధస్సు అంటే కొవ్వు, అది ఉండాలి. కొవ్వు ఫ్యాట్ అది. ఓకే ఓకే ఈ ఫ్యాట్ అన్నదమ్మా, జనరల్ గా ఫ్యాట్ అని ఇంగ్లీష్ లో దిక్కుమాల పదాలు లేక మనం ఫ్యాట్ అనేస్తాం తప్ప మేధస్సు వేరమ్మా. ఇది గుడ్ అంటే హృదయం చుట్టూ కూడా ఉంటుంది, ఇది మనకు అవసరమైందే. అవును. మీరు చెప్పినట్టే ఫ్యాట్ కూడా కొంత గుడ్ ఫ్యాట్ బ్యాడ్ ఫ్యాట్ అంటారు, విషయాలు వేరే. అదే. పెంటికి ఆకారాంత మేధా శబ్దం అమ్మా. అవును. అంతైతే మేధా అర్థమైంది. దక్షిణామూర్తి మేధా జననము అంటున్నాం చూడండి. ఉపనయనాలు ముందర మీ అబ్బాయి ఉపనయనం చేశారమ్మా? చేసామండి. వెరీ గుడ్. మరి అప్పుడు మేధా జననము చౌలము అవి చేయలేదు, మేధా జననము అంటారు. అవును అయితే అవును. కాకపోతే అంటే నేను ఒక రాంగ్ పర్సెప్షన్ లో ఉండిపోయలేండి. అది మేధస్ అన్నది కూడా మేధా అనేటటువంటి దానికి ఏదో గుణాది ప్రత్యయం చేర్చి సమానార్థంలో వచ్చింది లేదమ్మా, అది అనేటటువంటి ఒక మిస్కాన్సెప్షన్ లో అయితే ఉండిపోయాను అది నేను. అది ఎందుకో కూడా చెప్తాను, మీకు కారణం కూడా చెప్తాను. ఒక్క నిమిషం మనం తీసుకోవచ్చు కదా, 1 minute. ఆహా, ఓకే. అంటే అడగక్కర్లేదు గురువు గారు. మామూలుగా ఒకవేళ మేధా మథనము అన్నాం అనుకోండి అమ్మా. అసలు ఈ మథనమా మంథనమా? తకారం యొక్క మహాప్రాణాక్షరం గురువు గారు. అది సరేనమ్మా. మంథనమా మథనమా? మథనమా మంథనమా? అది మంథనం రావాలేమో అప్పుడు. రెండు ఎందుకంటే ఉన్నాయి, అక్కడ రెండు మంథ ఉన్నాయి, ధాతు ఉంది, రెండు అది ధాతువులు వికల్పంలో. ఉన్నాయండి. రెండు ఉన్నాయమ్మా, కాదు, 2 ధాతువులు ఉన్నాయి. ఆహా, ఓకే. అయితే మనకి చక్కగా మీరు చర్చ అన్నారు, బాగుంది కదమ్మా. మేధామథనం అంటే ఏంటి? మీరందరూ బ్రెయిన్ ఇక్కడ వాడుతున్నారు కదా, వాడిది బ్రెయినే కదా, మేధని మధిస్తున్నారు కదా, అవును. చర్చ కదా. చర్చ అన్న చక్క పదం ఉంటూ ఉండగా ఏదో మేధామథనం దిక్కుమాలిన పదాలు ఎందుకండి మనకి? దిక్కుమాలిన పదాలు, దిక్కుమాలిన కాదు, దిక్కుమాలిన పదాలు. దిక్కు మారిన దిక్కు మారిన అర్థాలు పదాలు అక్కర్లేదు మనకి. కాదు, మారిన దిక్కును మార్చుకుంటున్నాయి అన్నమాట. దిక్కులు మార్చుకుంటున్నాయి పదాలు. చేత చర్చ అనే పదం అందంగా ఉంది కదమ్మా. చర్చ, మనం విషయాన్ని చర్చిస్తామంటే బుర్రను ఉపయోగించే కదా. 2 చెవుల మధ్య ఉండే పదార్థాన్ని తీసే కదా మనం వాడుతూ ఉంటాం. అయితే ఇక్కడ మీకు చెప్తాను, మేధస్సు అనే భ్రాంతి ఎందుకు పడ్డారో చూడండి అమ్మా. సుమేధస్ అనే పదం అనొచ్చు, సకారంతో, మీకు తెలుసును అనండి. ఇదేంటి, సుమేధా దుర్మేధా అమేధా అనే పదాలు ఉంటాయి. అర్థమైంది? సకారాంతాలు అశుచి ప్రత్యయం, నిత్యం అశుచి ప్రజామేధయో అని గమనించారమ్మా. నిత్యం అశుచి ప్రజామేధయో, లేకపోతే సుప్రజాహ రూపం అవుతుంది కదా. అప్రజాహ సుప్రజాహ దుష్ప్రజాహ రూపాలు సకారాంతం, ప్రజాశబ్దం ఆకారాంతం కదా. అశుచి ప్రత్యయాంతాలు అవుతాయమ్మా ఇవి కదా. అంచేత అంటే సుమేధాహ అని శబ్దం, సుమేధస్ అని శబ్దం ఉంటుంది అన్నమాట, సూతోటి ఉండి. లేదా అమేధస్ ఉంటుంది, లేదా దుర్మేధస్సు ఉంటుంది. దుర్మేధస్సు ఉంటాయి, 3 పదాలు ఉంటాయి. ఈ సూ తీసి మేధస్సు అని అంటున్న అవకాశం లేదు కదా. సమాసంలో కదా వస్తాయి కదమ్మా, సమాసంలో కదమ్మా వస్తాయి ఇవి. ఇలాంటి భ్రాంతులు ఏమిటంటే అగమ్యము అంటాం కదమ్మా. సూ పెడితే చూడండి, మన అసాధ్యము అంటాం. అసాధ్యము ఒకవేళ పదం కరెక్టే, కానీ సూ పెడితే సుసాధ్యము దుస్సాధ్యము అనకూడదు. సుసాధము దుస్సాధముయే. మీరు గమనించండి అమ్మా, ఈ పదం మీకు కొత్తగా అనిపించిన. సుగమము అంటారా సుగమ్యము అంటారండి? దుర్గమము అని వాడతాం కదా. దుర్గమ ప్రదేశ, సుగమ ప్రదేశ. ఇక్కడ యావత్తులు ఉండవు కదా. అంటే ఇక్కడ ఏం చెప్తారు, పరిచయం మారింది, మీకు ఐడియా ఉందా లేదు? చూస్తాం గురుగారు. అయితే దీని మీద కొంచెం హోంవర్క్ చేస్తాం. అయితే ఈ అలాగే వీటి మీద కూడా ఒకసారి చూస్తాం అయితే, ఎందుకంటే చాలా ఇంట్రెస్టింగ్ అయితే ఉన్నాయి పదాలు. అవునమ్మా, ఎందుకంటే అపశబ్దాలు ఏదో మామూలుగా మా వానర శరీరంలో రాక్షస ప్రవేశించినట్టుగా బోల్డ్ అపశబ్దాలు అన్ని వచ్చేసాయి. అవన్నీ మీలాంటి పరిహరిస్తే
లోకానికి ఉపకారం చేసిన వారు అవుతారు. అక్కడ ఉన్న వాళ్ళందరూ మేధావులు, అక్కడ ఉన్న వాళ్ళందరూ మంచి జిజ్ఞాసులు ఉన్నారు కనుక. రైట్ అమ్మా, కానివ్వండి. అలాగే గురుగారు, ఇది చూస్తాం. ఇది ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉండి చూద్దాం అనుకుంటే ఇవాళ అయితే నేను చూస్తాను. ఈ అసిచ్ ఇది 5-4-122 గురువు గారు చెప్పింది. ఇప్పుడు ఆ మేధస్ అంటూ రాదు, అదే సుమేధస్ దుర్మేధస్ అని చెప్పారు కదా. అది 5, ఒకవేళ 4 ఎవరైనా చూడాలనుకుంటే అమేధస్ కూడా 5-4-122 అమేధస్ కూడా అమేధస్ దుర్మేధస్ సుమేధస్. అలాగే సుమేధస్. ఇక్కడ అసాధ్యము కాకుండా సుసాధము దుస్సాధము, అది సుగమము దుర్గము లాగే ఉంటాయి. రైట్ అండి. అలాగే ఇక్కడ మనకి ఆ దుర్గమము సుగమము దగ్గరేమో 3-2-47 అక్కడ వార్తికం ఉంది, దాని చేత డ ప్రత్యయం వస్తోంది. 3-2-48 క్షమించాలి, 3-2-48 సుదురోహ అధికరణే అని గమ్ ధాతువుకి డ ప్రత్యయం వస్తోంది అక్కడ వార్తికం ద్వారా. బాగుంది. ఒకసారి అయితే తర్వాత చూస్తాను, ఇంటికి వెళ్ళి అదే క్లాస్ అయిపోయాక చూస్తాను. బాగుంది. ఓకే, సరే మనం పరిభాష దగ్గరికి వచ్చేద్దాము. ఒక్కసారి ఎవరైనా అంటే ప్రయత్నం అయితే మొదలు పెట్టండి. అంటే ఏం లేదు, మనకి ఎంత వరకు కనెక్ట్ అవ్వగలిగాము అన్నది బాగా తెలుస్తుంది. ఇప్పుడు సాన్ మహత్ పరమోత్తమోత్కృష్టాః పూజ్యమానైః సన్ మహత్ పరమోత్తమోత్కృష్టాః పూజ్యమానైః ఈ సూత్రం చేత ఇక్కడ మీకు ఇది ప్రతిపదోక్తము కదా. సూత్రంలోనూ ఇన్ని పదాలు చెప్పారు కదా, ఉన్నాయి కదా, పాణిని గారు చెప్పిన పదాలు అందులో ఉన్నాయి. ఇది ప్రతిపదోక్తము తీసుకున్నప్పుడు తర్వాత ఇంకా ఇప్పుడు ఇందాక నేను చెప్పిన ఉదాహరణ చెప్తున్నారండి. మహత్ బాహు ఏంటిది మహాంతో బాహు రెండు ద్వితీయ విభక్తి. మహాంతో బాహు ద్వివచనం అండి. ఇక్కడ ఇప్పుడు ఇది ఏంటి ప్రతిపదోక్తమే అని ఇది ఏంటంటే ఇక్కడ అనేకం అన్య పదార్థ అనే సూత్రం చేత మనకు బహువ్రీహి సమాసం వస్తోంది. ఇప్పుడు ఇప్పుడు ఇందాక మనం ఏం చూసుకున్నాము, ప్రతిపదోక్తం అని చూసాము. ఈ మహత్ అన్న శబ్దము కూడా అందులో చూసాము. ఇప్పుడు ఈ మహత్ అన్న శబ్దం ఇప్పుడు ఈ బహువ్రీహి సమాసంలో కూడాను సమాసం చేస్తున్నాం మహత్ అన్నది. ఇప్పుడు ఇది ఇప్పుడు ఇదేంటి ప్రతిపదోక్త లక్షణ ప్రతిపదోక్తయో ప్రతిపదోక్తస్య లాక్షణిక ఒక్క నిమిషం. పరిభాష ముందర కరెక్ట్ గా చెప్తే ఆ లాక్షణికం అన్నది ఎక్స్ప్లెనేషన్ లో వస్తుంది. పరిభాషలో మాత్రం లక్షణ లక్షణమే అంటే ఇది చెప్తానండి, నాకు అర్థమైంది చెప్తాను. ఎక్కడైనా చెప్పండి. లక్షణ ప్రతిపదోక్తయో ప్రతిపదోక్త సేవ గ్రహణం అని చెప్పి ఈ పరిభాష ప్రవర్తిస్తే ఇక్కడ మనకు ఇది మహాబాహు అన్న రూపసిద్ధికే అవకాశం లేదు. కానీ ఈ మహాబాహు ఎక్కడ అవకాశం లేదు ఎగ్జాక్ట్ గా అంటే సమాసం అయ్యే స్కోపే లేదంటారా, లేకపోతే ఆత్వం జరిగేది లేదంటారా? ఎక్కడ మనకి ఆత్వం అండి. ఆన్మహత సమాన జాతీయో అన్నది ఆత్వం వచ్చే సూత్రము ప్రవర్తించే అవకాశం లేకుండా అయిపోతుంది అక్కడ. అందుకని ఇది ఈ పరిభాష అనిత్యము. అక్కడ లాక్షణికముతోటి అంటే మన దాంతో చేస్తున్నాము అది సమాసం. అంటే మహత్ అనేటటువంటి విశేష శబ్దము చేత ఎక్కడైతే సమాస శాస్త్రము ఏ సమాస శాస్త్రం విధించబడుతోందో ఆ సూత్రము మాత్రమే మనకి ప్రతిపదోక్త సూత్రం అవుతుంది.
లాక్షణికాలు అంటే ఎక్కడైనా అక్కడ ఉన్నటువంటి శబ్దాల మధ్య ఉన్న ప్రవృత్తి చేత సామాన్యంగా విడిచిపెట్టేటప్పుడు అది లాక్షణికాలు అవుతాయి. ఇప్పుడు ఇక్కడ ఏంటి మహాంతౌ బాహు యస్య సహా అనే చోట అక్కడ కూడా మహత్ అనే శబ్దంతోనే అక్కడ సమాసం అవుతోంది. కానీ సమాస విధాయక శాస్త్రంలో అన్య పదార్థము గమ్యమానం అవుతున్నప్పుడు అనేకం సుబంతం పరస్పరం సమస్యేతే అని అక్కడ మనకి మహత్ అనేటటువంటి ఉచ్చారణ లేదు. కానీ దాని యొక్క అంటే ఇక్కడ ఏకార్థి భావంతోనే అక్కడ మనకి సమాసం వచ్చింది కదా. ఆ ఏకార్థి భావ సామర్థ్యంతోనే ఇక్కడ సమాసం వచ్చింది. అందుకని ఇది మహత్ శబ్దాన్ని విశేషంగా పఠించి దాని ద్వారా జరుగుతున్నటువంటి సమాస విధాయక సూత్రము కాదు. అనేకం అన్య పదార్థే అన్నది కాదు. అందుకని ఇది లాక్షణిక సూత్రమైంది. అంటే మహత్ అన్నది ఉన్న సూత్రమేమో ప్రతిపదోక్త సూత్రమైంది. అంటే ఇక్కడ ఇది చెప్పారు చూడండి, ఆన్మహత సమానాధికరణ జాతీయోహో అన్నది మహత్ అన్న శబ్దము వాడారు కదా, అది ఆ సూత్రంలో వాడారండి. కానీ ఇక్కడ మనకి ఈ పరిభాషకి ఆన్మహతకి అన్వయం ఎక్కడొస్తోంది అంటే ఇక్కడ మనకి మహత్ అని చెప్పి సూత్రంలో ఉంది కాబట్టి మహత్ అన్నది పూర్వపదంలో ఉన్నప్పుడు ఆత్వం రావాలి. కండిషన్స్ ఉన్నాయి. ఉత్తర పదం ఇలా ఉండాలి లేదా జాతీయ ప్రత్యయం పరమైనప్పుడు కండిషన్స్ ఉన్నాయి. ప్రతి సమాసంలోని మహత్త పూర్వపదంగా ఉంటే వచ్చేస్తుందా, అది ప్రశ్న. ప్రతి సమాసంలోని వస్తుందని అర్థమా? విజయశ్రీ గారు ఏదో అడిగారు, నాకు వినిపించలేదండి. అదే సమాసం అయినప్పుడే వస్తుంది అది ఆత్మము. అర్థం కాలేదు. ఎలా సమాసం అయినప్పుడు వస్తుంది అని ప్రశ్న అండి. ఇప్పుడు మహత్తు పూర్వపదంలో ఉంది, సమానాధికరణమైనప్పుడు ప్రాధాన్యం కాబట్టి బహువ్రీహిలో అయితే మహత్ అనే శబ్దం ఉన్నప్పటికీ కూడా అక్కడ ఏకార్థి భావం రాలేదు కాబట్టి అక్కడ అవ్వలేదు. అక్కడ సమాసం ఉందండి, అక్కడ సమాసం గురించి కాదు ప్రస్తావన. బహువ్రీహి అయితే బహువ్రీహి అయ్యేది అక్కడ ఏకార్థి భావం రాలేదు కాబట్టి మహత్ శబ్దం ఉన్నప్పటికీ కూడా అక్కడ అర్థం రాదు అనుకున్నాం. ఎందుకు ఏకార్థి భావం ఎందుకు రాదండి? అక్కడ ఏకార్థి భావం లేకపోతే అసలు సమాస ప్రసక్తే ఉండదుగా కదా. ఇప్పుడు సమాసానికి కావాల్సింది ఏంటి? ఆ సమాన పదాలలో ఆ ఏకార్థి భావం ఉండాలి. ఆ రెండు పదాలను జోడించినప్పుడు ఇంకొక అర్థవంతమైనటువంటి అర్థం అన్నది మనకు తెలియాలి కదా. ఆ సామర్థ్యం ఉంది కాబట్టే మనం సమాసం అవుతోంది. శాస్త్రం మారుతోంది అంతే. అది తత్పురుష బహువ్రీహ కర్మధారేమా డిఫరెంట్. కానీ రెండు పదాలకి కూడా ఏకార్థి భావ సామర్థ్యం ఉంది కాబట్టే మనకు అక్కడ సమాసం వస్తుంది. కానీ ఇక్కడ ప్రశ్న ఏంటంటే అలా మహాంతౌ బాహు యస్య సహా అని బహువ్రీహి అర్థంలో సమాసం చెప్పినా సరే ఇక్కడ కూడా మనం చూసుకుంటే ప్రక్రియలో మహత్ ఔ బాహు ఔ కదా అనేకం అన్య పదార్థేతో అక్కడ సమాసము. అలాగే సమాసత్వాత్ ప్రాతిపదిక సంజ్ఞ సుప్పలకు లుక్ అయిపోయిన తర్వాత మహత్ బాహు. ఇప్పుడు ఇక్కడ మనకి సంధి కార్యాలు పక్కన పెట్టేసి ఈ కాంటెక్స్ట్ లో చూద్దాం. ఇక్కడ మహత్ అన్నది పూర్వపదమేగా, బాహు అన్న ఉత్తర పదము ఈ మహత్ రెండు కూడా సమానాధికరణంలో ఉన్నవేగా. ఈ మహత్ అన్నది కూడా బాహుని చూపిస్తోంది కదా, సమానాధికరణమే. అది ఉత్తర పదమే కదా, బాహు కూడా సమానాధికరణంలో ఉన్నటువంటి ఉత్తర పదమే. మరి అలాంటప్పుడు ఇక్కడ కూడా ఆత్వము విధించవచ్చా? అదేంటిది అత్వసంతస్యకి వెళ్ళిపోయింది. సమానాధికరణ జాతీయ యోహ అనే సూత్రం చేత ఇక్కడ కూడా ఆత్వం వస్తుందా అంటే అప్పుడు చెప్తారనమాట. ఇక్కడ టెక్నికల్ గా ఒక పరిభాష ఉంది. ఆత్వము విధించడానికి అంటే ఇక్కడ మహత్ అనే శబ్దాన్ని గ్రహించి ఆ శబ్దము ఉంది కదా, ఆ శబ్దానికి పూర్వపదంలో ఉన్న మహత్తుకి ఆత్వము అని చెప్తున్నారు. మరి అలాంటప్పుడు ఏ సమాసంలో అంటే ఏ సమాస శాస్త్రం చేత విహితమైనా సరే ఆత్వం వస్తుందా అంటే అలా కాదు.
ఇక్కడ ప్రతిపదోక్త సమాస శాస్త్రము ప్రతిపదోక్త శాస్త్రము అలాగే లాక్షణిక శాస్త్రము అని రెండు ఉన్నాయి. అంటే ఈ వృత్తిలో సమాసం అవుతోంది కదా. సమాస విధాయక సూత్రం ఏమైంది? సన్మహత్ పరమోత్తమోత్కృష్టాః పూజ్యమానైః అనేటటువంటిదేమో మహాన్ దేవః అనేటటువంటి దగ్గర వర్తిస్తోంది. ఇక్కడ మహాంతౌ బాహు యస్య సహా దగ్గర ఏమో అనేకం అన్య పదార్థే అనే సూత్రంతో ఇక్కడ సమాసం అవుతోంది. ఇప్పుడు రెండు సూత్రాలతో సమాసమైన మహత్ పూర్వపదమే రెండింటికి కూడా. అక్కడ మహాన్ దేవహాలో కూడా మహత్ పూర్వపదమే, ఇక్కడ మహాంతౌ బాహు యస్య సహాలో కూడా మహత్ పూర్వపదమే. మరి అలాంటప్పుడు రెండు చోట్ల కూడా ఆత్వం వస్తుందా అంటే అప్పుడు ఈ కాన్సెప్ట్ ను పెడుతున్నారు అన్నమాట. ఆత్వము జనరల్ గా రావాలి అంటే ఇక్కడ ప్రతిపదోక్త శాస్త్రం చేతనే అక్కడ వృత్తి జరిగితే గనక అప్పుడు ఆత్వం వస్తుంది. ఇక్కడ మహత్తుకి ప్రతిపదోక్త శాస్త్రం అంటే ఏంటి? ఇక్కడ ఏ వృత్తి జరుగుతోంది? ఉత్తర పదాధికారంలో ఉంది అంటే సమాస వృత్తి గురించి మాట్లాడుతున్నాము. అంటే పూర్వము జరిగేది ఏంటి? సమాస విధాయక శాస్త్రాలు జరుగుతాయి మనకి. ఆ సమాస విధాయక శాస్త్రంలో ఏ సూత్రం చేత అయితే ఈ మహత్ అనేది విశిష్టంగా ఉచ్చరించి సమాస సూత్రము విధించబడుతుందో అది ప్రతిపదోక్త సూత్రం అవుతుంది మహత్తుకి. అంటే సన్మహత్ పరమోత్తమోత్కృష్టాః పూజ్యమానైః ఆ సూత్రంలో మహత్ ఉంది కదా. మహత్తుని ఉచ్చరిస్తూనే అక్కడ సమాస విధాయక శాస్త్రం ఉంది. అందుకని అది ప్రతిపదోక్త శాస్త్రం అయింది. ఇక్కడ మహాంతౌ బాహు యస్య సహ అనే చోట ఇక్కడ మహత్ అన్నది ఉన్నా సరే ఇక్కడ అన్య పదార్థము గమ్యమానం అవుతోంది అని చెప్పి అనేకం అన్య పదార్థే అనే సూత్రం చేత ఇక్కడ సమాసం అవుతోంది. ఇది ప్రతిపదోక్త సమాస విధాయక సూత్రం అనేకం అన్య పదార్థే కదా. మహాంతౌ బాహు యస్య సహాలో అక్కడ అది లాక్షణికం అయింది మహత్తుకి. అంతే కదా. ఇప్పుడు మహత్తుకి ప్రతిపదోక్తం అయితే సన్మహత్ పరమోత్తమోత్కృష్టాః పూజ్యమానైః. ఈ షష్ఠి అన్నా అనేకం అన్య పదార్థ అన్నా సరే లాక్షణికమైనవి. ఎందుకంటే అవి అక్కడ ఉన్నటువంటి ప్రవృత్తి చేత అక్కడ సమాసం అవుతోంది. ఇక్కడ మహతః పుత్రః అనే చోటేమో షష్ట్యంతము అని చెప్పి సమాసం అవుతోంది. మహత్ అని అవ్వట్లేదు అక్కడ, షష్ట్యంత అవకాశం మీద సమాసం అవుతోంది. అలాగే ఈ మహాంతౌ బాహు యస్య సహ అనే చోట ఏమో బాహు శబ్దంతో ఈ మహత్తుకి ఏకార్తీ భావం ఉంది. అలాగే అక్కడ ఆ గొప్ప బాహువులు కలిగిన వాడు అనే అర్థాన్ని చూపించే సామర్థ్యం ఉంది. అందుకని ఇక్కడ అనేకం అనే పదార్థేతో సమాసం అవుతోంది. అంతేగాని ఇక్కడ కేవలము మహత్త శబ్దానికే ఈ సమాసము అనేటటువంటి అది లేదు అక్కడ ప్రస్తావన. అందుకని ఇక్కడ అనేకం అన్య పదార్థే అలాగే షష్ఠి ఈ రెండు కూడా మనకి మహత్త విషయంలో లాక్షణిక శాస్త్రాలు అయ్యాయి. ఇప్పుడు ఆత్వం వస్తుందా అన్న ప్రశ్నకి ఏం సమాధానం చెప్తున్నారు? ఈ పరిభాష తీసుకోండి అంటున్నారు. ఈ పరిభాషను తీసుకుంటే ఏం చెప్తున్నది? మనకి ప్రతిపదోక్తంతో ఎక్కడైతే చెప్తున్నారో ఆ శాస్త్రాన్నే తీసుకోండి అని. అంటే ఇప్పుడు ఇది ఒక స్టెప్ పైన స్టెప్ ను ఆలోచించాలన్నమాట మనం. ఇక్కడ ఆత్వం జరగాలి అంటే అక్కడ సమాసం అయితేనే కదా ఉత్తరపద అధికారం అంటూ వస్తుంది. కాబట్టి సమాస విధాయక శాస్త్రంలో ప్రతిపదోక్తం అంటే సన్మహత పరమోత్తమోత్కృష్టాః పూజ్యమానైః అనే సూత్రం చేత ఎక్కడైతే సమాసం విధిస్తామో అప్పుడు మాత్రమే అది ప్రతిపదోక్తం అవుతుంది. అప్పుడు మాత్రమే ఇక్కడ ఆత్వం వస్తుంది. మరి అలా అనుకుంటే మహాంతౌ బాహు యస్య సహ అనే చోట అక్కడ అనేకం అన్య పదార్థే అనే సూత్రంతో సమాసం చెప్తున్నాం. అది ప్రతిపదోక్తం కాదు, అది సామాన్యం లాక్షణికం అక్కడ. అందుకని ఎప్పుడైతే లాక్షణికం సూత్రం చేత అక్కడ సమాసం చేయబడినదో ఈ పరిభాష చేత కేవలము ప్రతిపదోక్తాన్ని గ్రహించాలి. కాబట్టి ఆ సూత్రం చేత అనేకం అన్య పదార్థే అనే సూత్రం చేత సమాసం చేయబడినప్పుడు మహత్ పూర్వపదంలో ఉన్నా సరే ఆత్వము ఈ పరిభాష వర్తిస్తే గనక ఆత్వము సిద్ధించదు. అందుకని
ఇక్కడ అలాంటివన్నీ కాదు. ఇక్కడ సమానాధికరణము అని చెప్పి పదం చెప్పారు. ఒకవేళ ఈ పరిభాష ఉందనుకోండి, ఈ పరిభాష వర్తిస్తుంది అనుకోండి, ఈ పరిభాషలో మనకి ప్రతిపదోక్త సూత్రం ఏమైంది? సన్మహత పరమోత్తమోత్కృష్టాః పూజ్యమానైః కదా. ఆ సూత్రం ఒకసారి ఎవరైనా ఓపెన్ చేస్తే దాని అనువృత్తిలో ఏముందో చెప్పండి. చేశారా? ఎవరైనా ఓపెన్ చేశారా? అది నెంబరింగ్ అంటే నా దాంట్లో 2:2:61 2:1:61 అండి. ఓకే. అందులో అనువృత్తిలో ఏముందో చెప్పండి ఆ సూత్రంలో. వృత్తిలో సమానాధికరణేన. అంటే మనకి ఇక్కడ సమానాధికరణం అనే పదము ఆన్మహతలో చెప్పాల్సిన అవసరం ఉండదు కదా. ఆల్రెడీ ప్రతిపదోక్త శాస్త్రంతోనే సమాసం అవ్వాలి అనేటటువంటి నియమం గాని ఆ పరిభాష ప్రవర్తిస్తే ఈ సూత్ర ప్రవర్తన ద్వారానే సమానాధికరణంలో ఉన్నప్పుడే మహత్ అనే శబ్దం అంటే మహాన్ అనే శబ్దము దేవః అనేటటువంటి సుబంతంతో సమసిస్తుంది. సమానాధికరణంలో ఉన్నప్పుడే అది ఆల్రెడీ మనకి తెలిసిపోయింది. మరి అలా ఆల్రెడీ పరిభాష ప్రవర్తిస్తే తెలిసిపోతోంది కదా. అంటే తెలిసిపోతున్నప్పుడు కూడా ఇక్కడ ఆచార్యుల వారు ఆన్మహతః సమానాధికరణ జాతీయయోః అనే సూత్రంలో సమానాధికరణాన్ని పునర్గ్రహణం చేశారు. అలా చేయడమే మనకు ఒక జ్ఞాపకం ఏంటయ్యా అంటే ఈ లక్షణ ప్రతిపదోక్త పరిభాష అన్నది అనిత్యము. అది ప్రతి చోట అప్లై కాదు. ఈ కేసులో అది అప్లై అవ్వట్లేదు. అది అప్లై అవ్వట్లేదు అని మనం కన్ఫర్మ్ చేసుకుంటాం కాబట్టే మనకి మహాబాహు అనే దగ్గర మనకి ఆత్వం సిద్ధిస్తోంది. లేకపోతే పరిభాష ఉంటే మనకి ఆ బహువ్రీహిలో అక్కడ ఆత్వం సిద్ధించదు. కేవలము సన్మహత్ పరమోత్తమ ఉత్కృష్టాః పూజ్యమానైః అనే సూత్రం చేత ఎక్కడైతే సమాసం చెప్తామో అటువంటి పదాలలో మాత్రమే ఆత్వం వచ్చి ఉండేది. అంటే ఇప్పుడు మహావీరః మహాంచ వీరశ్చ అక్కడ మహావీరః అవుతుంది. అదే ఇప్పుడు మహాబలః ఉంది, అక్కడ గొప్ప బలము కలిగిన వాడు బహువ్రీహి అర్థం ఉంది. అప్పుడు ఆత్వం అప్పుడు మనకు అక్కడ ఆత్వం వచ్చి ఉండేది కాదనమాట ఈ పరిభాష అప్లై అయితే. అలాగే మనకి గొప్ప తేజస్సు కలిగిన వాడు అంటాం కదా, మహాతేజాః మహత్ తేజః యస్య సః. అలా బహువ్రీహి శబ్దము తేజస్సు నపుంసకలింగం, సకారాంత నపుంసకలింగం. మహత్ తేజః. మహత్ తేజః యస్య సః మహాతేజాః. అలా బహువ్రీహి అర్థాలలో ఉన్నటువంటి బహువ్రీహి సమాసం అంటే అనేకమన్య పదార్థే సూత్రం చేత సమసించినప్పుడు అటువంటి వాటిల్లో మహత్ పూర్వపదానికి ఆత్వం సిద్ధించట్లేదు. వాటన్నిటి కోసము ఇక్కడ ఆచార్యుల వారు సమానాధికరణ అని ఆల్రెడీ మనకి తెలిసినప్పటికీ కూడా ఇక్కడ పునర్గ్రహణం చేశారు. ఆ పునర్గ్రహణ సామర్థ్యం చేతనే ఈ పరిభాష ఈ ఆన్మహతః కాంటెక్స్ట్ లో వర్తించదు. నాకు బాగా అర్థమైందమ్మా. ఇది ఊ అయిందా, ఊహు అయిందా, ఆహా అయిందా తెలియట్లేదు నాకు. ఆహా అయిందండి నాకు మాత్రం. చాలా బాగుందండి. అంటే ఇంకా ఇది ఇందాక నేను జస్ట్ ఐ వాజ్ నాట్ ఏబుల్ టు ప్లేస్ ఆన్ ద టేబుల్. నాకు అర్థమైంది, మాటల దగ్గర కొద్దిగా తడబడ్డాను. అర్థమైంది విజయశ్రీ గారు, మనము వేరే వాళ్ళకి చెప్తేనే మనకు తెలుస్తుంది. నాకు అర్థమైంది, నేను చెప్పలేకపోయాను కదా. చెప్తాను ఇప్పుడు చూడండి. చెప్పండి. అర్థమైంది కానీ సూత్రాలు కదండి, కొంచెం అటు చెప్పడం పర్వాలేదండి. లేకపోతే సూత్రం నెంబర్లు ఈ సన్మహత్ అనండి, అదేమో అనేకం అన్య పదార్థే అనేకం చెప్పండి. ఆ షార్ట్ కట్స్ లో కొన్ని వెళ్దాం ప్రస్తుతానికి. చెప్పండి. ఏం లేదండి, ఎవరికి వాళ్ళు కొంచెం ముందరకు వచ్చి హెసిటేట్ చెయ్యొద్దు. ఎందుకంటే ఇక్కడ అందరూ వచ్చిన వాళ్ళైతే ఎవ్వరూ లేవు.
ప్రపంచంలో అయితే అన్ని తెలిసిన వాళ్ళు ఎవ్వరూ లేరు. మనకి తెలిసింది మనము చెప్పాము అంటే అంటే దాంట్లో అడిగిన ఎవరికైనా తెలుసు. క్లారిటీ కావాలి అని అన్నప్పుడు ఎవరో ఒకళ్ళు కిక్కినయ్యి మీకు ఆ క్లారిటీ ఇచ్చేస్తారు. అది నాకు అర్థమైంది చెప్పాను. బట్ ఐ మీన్ ఇంకా మళ్ళీ మీరు నేనే చెప్పారు ఎందుకు శ్రవణ్ గారు, మీరు చెప్పారు మీ గురించి అని కాదు. అంటే ఇంకా అలా కాదు, ఇంకా నేను నెగిటివ్‌గా మళ్ళీ మాట్లాడకూడదు ఎవ్వరు కదా. మాట్లాడలేదు, నేను మళ్ళీ ఎందుకు చెప్పడం అని చెప్పి నేను హెసిటేట్ చేస్తున్నాను. ఓకే ఓకే ఆ, సరే ఓకే, పోనీ ఇవాళకి ఇది హోంవర్క్ లాగా తీసుకోండి. రేపు మనము ఆ, వేరే కొత్తగా ఏం చెప్పుకోవద్దు. ఆ, జస్ట్ ఈ పరిభాష మీ ద్వారా మీకు అర్థమైంది ఏంటి, అలాగే ఈ సూత్రములో మనం ఆ పరిభాషని ఎలా అన్వయం చేస్తున్నాము, అదే అక్కడి సమస్య వరకు వచ్చింది. ఒకసారి హోంవర్క్ లాగా పోనీ చూడండి. నాకు తెలిసి అన్ని వ్యాఖ్యానాలలో ఇది చాలా ఎక్కువగానే చెప్పి ఉంటారు. ఇప్పుడు సుబ్రహ్మణ్య గురువు గారి పుస్తకం ఉన్న వాళ్ళు అది చూడండి. అలాగే గోవిందాచార్యులు గారు కూడా కంపల్సరీగా మెన్షన్ చేస్తారు డెఫినెట్ గా యా యా పేజీలకు పేజీలు. 618 పేజీలో చూడండి. అదిగో ఆ, డైరెక్ట్ రిఫరెన్స్ కూడా వచ్చింది. సో అయితే ఇది హోంవర్క్ రెండో లాగా తీసుకోండి అందరికి. రెండో పుస్తకం సెకండ్ పార్ట్ లో 618 పేజీలో చూడండి. ఇది హోంవర్క్ లాగా తీసుకోండి. ఆ, దాన్ని బట్టి ప్రిపేర్ అవ్వండి అందరూ సీరియస్ గానే. ఇది నిజంగా హోంవర్క్. మనం రేపు ప్రయత్నిద్దాము. అందరూ చెప్పండి, ఒకళ్ళిద్దరు అని కాదు, అందరూ చెప్పండి మీకు ఏం అర్థమైంది అన్నది. మీ పాయింట్ మీరు టేబుల్ మీద ప్రజెంట్ చేయండి అంతే. అంటే ఈ ప్రతిపదోక్తము లాక్షణికము ఈ పాయింట్ తీసుకుని ఏ సూత్రమైనా చెప్పచ్చు, ఇదే చెప్పాలని ఏమీ లేదు. ఇప్పుడు దాదా గోదాపు ఎంత చక్కగా ఉందండి. చాలా ఉన్నాయండి మీకు వేరియేషన్స్. అంటే మనం ఆ, ఇంకా అంటే నాకు ఇంకా అంత అన్నిటి మీద నాకు అంత గ్రిప్ లేదు. అందుకని నేను ఈ కుసంజ్ఞ మీదకి వెళ్ళాను. నేను అదైతే నాకు ఈజీగా అర్థమవుతుంది అని చెప్పి. ఆ, చాలా ఉన్నాయి. మీకు చాలా రిఫరెన్స్ కావాలంటే సర్వత్ర విభాష గోహ ఉంది కదా, అక్కడ కూడా మనకి పరిభాష కనిపిస్తుంది. పోనీ అది చూద్దామా? పోనీ అది మీకేమైనా అంటే అది ఆల్రెడీ అందరము ఈ సుబంత ప్రకరణం చూసాం కాబట్టి అది తెలిసిన సూత్రం కదా, అది పోనీ ప్రయత్నిద్దాం. చూడండి సర్వత్ర విభాష గోహో. సంక్షిప్తంగా నేను చెప్పేదమ్మా ఆన్మహత సమానాధికరణ జాతీయోహో అనే సూత్రం ద్వారాను. ఇప్పుడు మీరు చెప్పండి. ఆన్మహత సమానాధికరణ జాతీయోహో అనే సూత్రం. ఈ సూత్రంలో మహత్ అనే శబ్దం పూర్వపదంగా ఉత్తరపదంగా ఉన్నని అవును సమానాధిక ఉత్తర ఈ మహత్ తర్వాత ఇంకేం చెప్పారు, జాతీయరనే ప్రత్యయం ఉన్నా సరే అప్పుడు సమానాధికారం ఉన్నప్పుడు ఆత్మ వస్తుంది అని చెప్పారు ఈ సూత్రంలో. అలాంటప్పుడు కొన్ని ఉన్నాయి దీంట్లో. ఏమైంది ఇప్పుడు మొట్టమొదటి దాంట్లోని మహారాజా కానీ మహాదేవ కానీ చెప్పినప్పుడు మహత దేవ అలా చెప్పినప్పుడు ఏమైందంటే, అంటే కొంచెం నేను విగ్రహవాక్యాలు తప్పు చెప్తున్నానేమో, అక్కడ భావం వచ్చి రెండు అదే ఎందుకంటే మీరు షష్ఠి అంకాలు తెలిపారు. మహాన్ దేవ మహాదేవ మహాదేవ. ఈ దేవుడు ఎలాంటి వాడు అంటే మహాన్ దేవ్ గొప్ప అని ఇక్కడ ఈ దేవ అనే శబ్దాన్ని ఇది ఈ మహత్ అనే శబ్దం దాన్ని అది చెప్తోంది. కాబట్టి ఏంటంటే మహాదేవ అనేది రెండు సమానాధికరణంలో ఉన్నాయి కాబట్టి ఇక్కడ మహాదేవ వచ్చింది. కానీ కొన్ని సమయాల్లోని మహాన్ బాహు యశసహ అని చెప్పారు అనుకోండి, అప్పుడు వచ్చినప్పుడు ఏమవుతుందంటే మంచి బాహువులు కలవాడు అని మనము ఇందులో చెప్తాం. ఎందుకంటే బహువ్రీహి సమాసం చెప్తున్నాం. అప్పుడు ఏమైంది, బాహువులు ఎవరికి వాడు అని చెప్తున్నప్పుడు మనం ఆ మహాన్ అనే శబ్దం అని ఈ ముందు చెప్పిన ఈ మహత అనే శబ్దం ప్రకారంగాను ఆ అర్థాన్ని అంటే క్లియర్ గా చెప్పలేకపోతున్నాను, నాకైతే అర్థమైంది అది. ఈ మహత్ అనే శబ్దం ఏదైతే అప్పుడు అది తెలియజేయాలి. అప్పుడు ఏంటండి ఇది ఆయన ఏం చెప్పండి ఫస్ట్ ఒక సూత్రం, సన్మహత ఉత్తమోత్తమ ఉత్కృష్ట పూజ్యమానై అనే సూత్రంలోని ఆయన మహత్ అనే శబ్దాన్ని చెప్పారు కాబట్టి ఆ పదం ఉన్నప్పుడు మహత్ అనే శబ్దం గాని జాతీయరనేది కానీ ఉన్నప్పుడే మనకి ఆత్మ వస్తుంది ఈ మామూలుగా సూత్ర ప్రకారం అయితే. కానీ అప్పుడు ఇంకొక ఇది చెప్పారు, ఏంటిది లక్షణ ప్రతిపద యోగ ప్రాతిపదిక
ప్రాతిపదికోక్తస్యైవ గ్రహణం అని చెప్తానమాట. ఏంటి లక్షణ ఏదైతే ఈ రెండు చెప్పినప్పుడు ఎక్కడైతే లక్షణ వృద్ధి లక్షణ ద్వారా అంటే షష్ఠి ద్వారా, ఇప్పుడు ఒక ఉదాహరణ చెప్తున్నాను. షష్ఠి అనేది ఆ షష్ఠి అంటే ఆ షష్ఠి అని అర్థం కాబట్టి షష్ఠి విభక్తి కలిగిన అర్థం లక్షణార్థం తెలుస్తుంది అది మనకి కదా. షష్ఠి అంతాన్ని తెలుస్తోంది అక్కడ. షష్ఠి అంతం అని చెప్తున్నారు అంతే. షష్ఠి అనే దాని చేత షష్ఠి అంతము అనే ఒక అర్థం మనకి తెలుస్తుంది. దాని లక్షణార్థం అంటారు. ప్రతిపదోక్తం అంటే ఏంటి? సన్మహత్ పరమోత్తమ ఉత్కృష్ట పూజ్యమానే అనే సూత్రం ఆయన మహత్ అనే శబ్దాన్ని ఆ పదాన్ని ఆచార్యులు వారు ఆయన ఉచ్చరించారు కాబట్టి ఆయన విశేషంగా ఆయన ఉచ్చరించారు కాబట్టి అది ప్రతిపదోక్తం. ప్రతిపదోక్తము అప్పుడు ప్రతిపదోక్తమే ముఖ్యము ఉత్తమం అని చెప్పినప్పుడు ఈ లక్షణ ప్రకారంగా మనకి రాదు. కానీ ఆచార్యులు ఏం ఇక్కడ ఒక యుక్తిని ప్రయోగించారు. దీని వారు ఏం చేశారంటే ఇక్కడ సమానాధికరణే అనే మాట ప్రయోగించారు. ఈ సమానాధికరణ మనకి సూత్రం ఏంటి? సన్మాన పరమోత్తమోత్కృష్ట అనే సూత్రంలోని అనువృత్తిగా వస్తోంది. అనువృత్తిగా వస్తున్నప్పుడు దాన్ని కూడా ప్రయోగించక్కర్లేదు. కానీ ఇక్కడ తప్పలేనా? కరెక్ట్ గా చెప్తున్నారండి, చాలా కరెక్ట్ గా చెప్తున్నారు. ఆయన మళ్ళీ ఎందుకు ప్రయోగించారు అంటే ఇది ముందు ఏదైతే మనకి పరిభాష ఉందో, ఏ పరిభాష? లక్షణ ప్రతిపదోక్తయో ప్రాతిపదికయో తీసుకోవాలి అని చెప్పిన ఈ సూత్రం అనిత్యము అని చెప్పి, కాబట్టి ఈ మహాన్ బాహు సహ అని చెప్పినప్పుడు, మహాబాహు అని చెప్పినప్పుడు ఇక్కడ ఆత్మ వస్తుంది అని మళ్ళీ ఆయన సమానాధికరణలో చెప్పడం వలన అంతే. అంటే ఇప్పుడు ఇది సమానాధికరణం అని మళ్ళీ పునర్గ్రహణం చేయడం చేత ఈ పరిభాష ఈ ఆత్మానికి పరిభాష పనిచేయదు, వర్తించదు అని జ్ఞాపకం అన్నమాట. బాగుందండి, చక్కగా ఉంది. కాకపోతే రేపటి హోంవర్క్ మళ్ళీ సేమే. ఏంలా అంటే ఇప్పుడు మీరు మీ వ్యూస్ ని విన్నదాన్ని కన్సాలిడేట్ చేసుకుని చెప్తున్నారు కదా. ఇవాళ మన క్లాస్ అయిపోయిన తర్వాత చూడండి, మీ దగ్గర అవైలబుల్ గా అన్నింట్లోనే ఉంటుంది ఈ టాపిక్. చూడండి, అది చూసినప్పుడు మీకు కొంచెం కొత్త ఆలోచనలు కూడా వస్తాయి. అది రేపు ఆలోచనలు వచ్చే స్థాయి కదా తల్లి. మీకు వచ్చిన ఆలోచనలు నా బుర్రలోకి వెళ్తే చాలు. ఖచ్చితంగా అండి. ఇంకా మీరే చెప్తారు అలా అనుకుంటున్నారు, కానీ మీరు హోంవర్క్ అయితే ఉంది. అందరికీ నిజంగా హోంవర్క్ అండి. చూడండి, ఎవరి పాయింట్స్ వాళ్ళు చూడండి, ఒకసారి చూసి రేపు ప్రెజెంట్ చేద్దరు. గాని అంటే సూత్రాలను ఈ విధంగా చూడొచ్చు అన్న ఐడియా రాలేదు, ఈ రోజు వచ్చింది కాబట్టి చూస్తానండి. అంటే ఇది కాకుండాను, ఈ మహత్ శబ్దం కాకుండాను ఇంకెక్కడైనా వేరే ఉదాహరణ చెప్తున్నాను. అదే అందుకే మీకు దాని గురించి ఇందాక మొదలు పెట్టాను. మీరు సర్వత్ర విభాష మేడం చెప్పండి. సమానాధికరణం లేకపోతే ఈ అసలు ఈ పరిభాషే వేస్టే కదా అసలు. అర్థం కాలేదండి. సమానాధికరణమే మెయిన్ కదా పాయింట్. ఏమంటారు? ఒక్కసారి ఓకే, బాగుంది. ఇప్పుడు మనము ఇది హైపోథెటికల్ గా తీసుకోండి. అక్కడ ఆచార్యుల వారు సమానాధికరణ జాతీయ యోహ అని ద్వంద్వంలో సమానాధికరణాన్ని తీసేసి ఒకసారి సూత్రం చూడండి ఏమైంది అక్కడ. ఆన్మహత జాతీయే అని వచ్చింది, అంతేనా? జాతీయే చ, ఓకే, అంతే కదా. అవునండి. ఇప్పుడు మనకేంటంటే మనకి ఇక్కడ సమానాధికరణం లేదు కాబట్టి ఇక్కడ అసలు మనకి షష్ఠి అప్పుడు కూడా వచ్చేస్తుంది అనేటటువంటి ఒక భావన మన మైండ్ లో ఉంటుంది. అంటే రెస్ట్రిక్షన్ లేదు అనిపిస్తోంది కదా మనకి. ఇందాకనైతే షష్ఠి అంటాం అంటే మహతః పుత్రః అన్న చోట ఏం చేసాము, ఇక్కడ సమానాధికరణం లేదు కాబట్టి ఇక్కడ రావట్లా అని ఈజీగా అక్కడ తేలగొట్టాం. ఇప్పుడు ఇక్కడ ఏంటి, ఇక్కడ మహతః పుత్రః దగ్గర ప్రాబ్లం వస్తుంది కదా. అంటే అలా ప్రాబ్లం వస్తున్నప్పుడు ప్రాబ్లము అని మనం ఫీల్ అవుతున్నాం, కానీ యాక్చువల్లీ ప్రాబ్లం కాదు. ఎలా కాదు, ఆన్ మహతః జాతీయే చ అన్నాం అంటే అనువృత్తితో కూడినటువంటి సూత్రం ఎలా మోడిఫై అవుతుంది? ఆన్ మహతః జాతీయే ఉత్తర పదే చ ఆత్వం భవతి వచ్చింది. సో ఇప్పుడు ఇక్కడ
మళ్ళీ మనకి మహత్ శబ్దము దగ్గర మళ్ళీ మనకు పరిభాష అప్లై అయిపోతుంది. పరిభాష అప్లై అయితే ఏమవుతుంది? మహత్తుకి ప్రతిపదోక్త శాస్త్రం ఏంటి? సమాస విధాన శాస్త్రము సన్మహత్త పరమోత్తమోత్కృష్టాః పూజ్యమానైః. అంటే ఆ శాస్త్రం, ఆ సూత్రం ద్వారా ఎక్కడైతే సమాసం జరుగుతుందో అటువంటి సమస్త పదములో ఉన్నటువంటి పూర్వ పదమైన మహత్తుకు మాత్రమే ఆత్వము. ఇప్పుడు ఇక్కడ మహతః పుత్రః అనే దగ్గర ఏం జరుగుతోంది? మహత్ న్యస్సు పుత్రసు. ఇక్కడ షష్ఠి అనే సూత్రం చేత సమాసం జరుగుతోంది. మరి ఇప్పుడు మనకి ఆన్ మహతఃకి మనం ఆ పరిభాష అప్లై చేస్తే ఎటువంటి అర్థం వచ్చింది? సమానాధికరణం కావాలి కదా. సమానాధికరణం పక్కన పెట్టేసే అసలు పక్కన పెట్టేసి అక్కర్లేదు కదా. మాట శబ్దానికి ఆ సూత్రము పరములో ఆ సూత్రము చేత ఎక్కడైతే సమాసము ఉంటుందో అటువంటి సమాసములోని పూర్వ పదములో మహత్తు ఉన్నప్పుడు మాత్రమే ఆత్వము. ఇక్కడ షష్ఠి అనే సూత్రం చేత సమాసం చేసాము. ఇక్కడ లాక్షణిక దాంతో సమాసం అయ్యింది కాబట్టి ఇక్కడ అసలు ఆత్వ ప్రసక్తే లేదు. ఇక్కడ కన్విన్స్ కాలేదు శర్మ గారు. మీరు ఎక్కడ ఆగిపోయారో చెప్పండి ఒకసారి. ఆగారన్న విషయం అయితే నాకు అర్థమైంది. ఇక్కడ మనం ఏంటంటే అండి, ఇప్పుడు ఆన్ మహతః జాతీయే చ అని కొత్త సూత్రం ఉందండి హైపోథెటికల్ గా. అంటే అలా కాదు నా ఉద్దేశంలో. ఇక్కడ మూడు సన్మహత ఒక సూత్రం, ఓకే. అందులో విశేష పదాలు ఏవైతే చెప్పారో వాటితో, అంటే సూత్రం నాకు ఐడియా లేదు. పర్వాలేదు, మనకి కావాల్సిన అలా కాదు, ఆ పదాలకి విశేష పదాలతో ఏం వస్తుంది అన్నది. అంటే ప్రత్యయ అప్లై చేయొచ్చు కదా, లేకపోతే సూత్రం అర్థంలో సుబంతాలతోనే సమాసం సమానాధికరణం. కానీ సమానాధికరణం అవసరం లేదంటున్నారు కదా ఇక్కడ. ఇప్పుడు మీరు సమానాధికరణం తీసేసారు. సమానాధికరణం అవసరం లేదు అన్నది ఆన్ మహతః సమానాధికరణ జాతీయయోః సూత్రములో అక్కడ సమానాధికరణం చెప్పనవసరం లేదు కదా. నేను సమాస విధాయక శాస్త్రంలోకి వెళ్ళట్లేదండి. నేను 2:1:61 ఏదో నెంబర్ అది, దాని గురించి మాట్లాడట్లేదు నేను. ఇప్పుడు ఉత్తర పదం, ఇప్పుడు ఆన్ మహతఃకి ఏం చెప్తున్నామండి మనము? ఎప్పుడు సమానాధికరణంలో ఉత్తర పదం ఉన్నప్పుడు ఉండాలి, లేకపోతే జాతీయరు ఉత్తర పదం అవ్వాలి. అక్కడ సమానాధికరణ ఉత్తర పదము అని కాకుండా కేవలము ఉత్తర పదము పరమైనప్పుడు అనే అర్థం ఉందనుకోండి. అప్పుడు మామూలుగా అంటే మనకి ఉన్న నాలెడ్జ్ పరంగా మనకు ఆత్మ అన్ని చోట్ల వస్తుంది అని అయితే అనుకుంటాం మనం. అంటే అక్కడ రెస్ట్రిక్షన్ లేదు, పదాల ద్వారా రెస్ట్రిక్షన్ లేదు. ఉత్తర పదము పరముగా ఉన్నప్పుడు మహత్తుకి ఆత్వము అంతే. అది ఎటువంటి ఉత్తర పదము అని రెస్ట్రిక్షన్ లేదు. కానీ ఇక్కడ కూడా మనకి ఆ పరిభాష అప్లై అవుతుంది కదా. పరిభాష అప్లై అయితే ఏమైపోతుంది? ప్రతిపదో లక్షణ ప్రతిపదోక్తయోః ప్రతిపదోక్తస్య ఏవ గ్రహణం. అంటే ప్రతి సమాసాన్ని తీసుకోవడం కాదండి, ప్రతిపదోక్త సమాస శాస్త్రాన్నే తీసుకోవాలి. అంటే సన్మహత్ పరమోత్తమోత్కృష్టాః అనే సూత్రం చేత ఎక్కడైతే సమాసము విధించబడుతుందో అటువంటి సమస్త పదములోని మహత్తుకు మాత్రమే ఆత్వము. ఈ షష్ఠి అనే సూత్రం చేత వచ్చినటువంటి సమస్త పదానికి రాదు. పరిభాష పనిచేస్తే బై డిఫాల్ట్ అక్కడ షష్ఠి అనే దానికి రాదు, ఎందుకంటే ఈ సూత్రం ఆ సూత్రం వేరు కదా. వేరు. అండ్ దెన్ అది షష్ఠి అనేది మాత్రం లాక్షణికం అయిపోతుంది. షష్ఠి లాక్షణికం అయిపోయింది, ప్రతిపదోక్తం కాలేదు. అందుకని మనకి సూత్ర అర్థమే మారిపోయింది. చూడండి, ఆ ప్రతిభాష పనిచేస్తే అప్లై అయితే సూత్ర అర్థమే మారిపోయింది. మనం స్ట్రైట్ గా చెప్పేస్తాం
సానుమహత పరమోత్తమ ఉత్కృష్టాహ అనే సూత్రం చేత ఎక్కడైతే సమాసము చెప్పబడుతున్నదో ఆ సమాసము యొక్క పూర్వపదములో ఉన్నటువంటి మహత్కి ఆత్వము. మహత్ కానీ ఏ శబ్దాలు అయినా సరే కదా. ఆ ఓకే, ఇక్కడైతే ఇప్పుడు మహత్తే. మన మహత్తే కదా మనకి మహత్ ఒకటే ఉందిలేండి, అది రైట్. మనకి మహత్ ఒకటే కదా, ఒకదానికే ఏంటి కష్టపడుతున్నాం మనం, ఇంక మిగిలిన ఆ. వాడేవి అంటే కష్టం ఇంకా కదా. ఉమ్. అందుకని ఇప్పుడు అక్కడ అధికరణము అన్నది చెప్పకపోయినా మనకి పరిభాష అప్లై చేస్తే షష్ఠిని ప్రివెంట్ అయిపోతుంది కదా. షష్ఠి తత్పురుషతో మహత్పుత్ర అనే చోట అదే అక్కడ అదే ఆత్మ ప్రతిపదోక్త నివారించబడిపోతుంది. ప్రతిపదోక్త దాంతో రిస్ట్రిక్ట్ అయిపోతుంది. నివారించబడుతోంది. అందుకని అక్కడ సమానాధికరణమే చెప్పక్కర్లేదు. ఆ సమానాధికరణము అన్నది బై డిఫాల్ట్ తెలియకుండా ఈ సన్మహత్ పరమోత్తమోత్కృష్టాహ ద్వారానే అక్కడ మనకి ఆ అర్థం అయితే అక్కడ తెలిసిపోతుంది. తెలిసిపోతుంది అక్కడ ఆత్మ. ఎందుకని ఈ సూత్రం ప్రవర్తించాలంటే సమానాధికరణంలో ఉన్నప్పుడే సూత్రం ప్రవర్తిస్తుంది కాబట్టి మిగిలిన దాంట్లో రాదు. మరి అలా ఆల్రెడీ తెలుస్తున్నప్పుడు మళ్ళీ అధికరణము అదే అధికరణం కాదు సమానాధికరణం అని ఆచార్యుల వారు పునర్గ్రహణం చేశారు. ఎందుకు అంటే ఇక్కడ ఈ సమానాధికరణము అన్న పునర్గ్రహణ సామర్థ్యం చేతనే ఈ పరిభాష అన్నది ఇక్కడ ప్రవర్తించదు. ఇక్కడ ప్రతిపదోక్తమే రావాలి అనేటటువంటి ఈ పరిభాష ఇక్కడ ప్రవర్తించదు. అది ఎప్పుడైతే ప్రవర్తించదో అప్పుడు మహత్ పూర్వపదంలో ఉండి సమానాధికరణము ఉత్తర పదంలో ఉన్న ఏ శాస్త్రానికైనా సరే ఆత్వం వచ్చేస్తుంది అప్పుడు. అంటే ఇక్కడ జాతీయ అనేది కూడా కొత్తగా యాడ్ అయిందిగా లక్ష్మీ సత్ గారు ఇక్కడ, అది కూడా మనకి జాతీయతో ప్రాబ్లం లేదు. జాతీయ సెపరేట్ అండి, సెపరేట్ అది చిన్నది పాపం అదేం చేయదు మన అది ఓన్లీ జాతీయ పదం రైట్ ఫార్వర్డ్ లేదు అక్కడ. జాతీయ తప్పిస్తే మీకు అక్కడ ఏం చేయవలసినది లేదు. అంటే దానికోసం అని చెప్పారేమో అని అనుకుంటా. లేదు, అందుకని అది అక్కర్లేదు. కాదు ఎక్కడో ఒక 70% వరకు వచ్చారు కానీ ఇంకొంచెం 30% ఉంది శర్మ గారికి. అది చదివి లేదు 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 అంటే నేనేది ప్రతిపదోక్తమైనటువంటి సమానాధికరణ పదం అయినట్టయితే ఏమంటారు? సమానాధికరణ ప్రతిపదోక్తము అంటే ఏ విశేష పదాలు ఉన్నాయో ఆ పదాలు ఏమంటారు? అంటే కాదు ఈ పదం చేత మనకి ఇప్పుడు మనం ఈ సూత్రం ఎందులో ఉంది, ఏ అధికారంలో ఉంది? ఆత్మహతః ఉత్తర పదాధికారంలో ఉంది. అంటే అక్కడ మనకి రూఢిగా సమాస వృత్తి అని తెలిసిపోతుంది కదా. తెలిసిపోతుంది. అక్కడ సమాస శాస్త్రంలో ప్రతిపదోక్తం వస్తుంది అన్నమాట. సమాస శాస్త్రములో ఎక్కడైతే మహత్ అనేది విశేషంగా ఉచ్చరిస్తామో ఆ సమాస విధాయక సూత్రాన్ని ప్రతిపదోక్త సూత్రము అంటాం ఈ సమాస శాస్త్రానికి. విధాయక సూత్రం అంటారు. సూత్రం అనేకం అన్ని పదార్థే అన్న చోట మహత్ అన్న శబ్దం ఏమి చెప్పలేదు కదా. అదే సామాన్యంగా అక్కడ అన్య పదార్థం గమ్యమానం అవుతున్నప్పుడు అని సామాన్య అర్థంలో ఉంది. అది కూడా సమాసం. మీరు గమనించాల్సింది ఏంటంటే వీఆర్ టాకింగ్ అబౌట్ దిస్ వన్ స్టెప్ అహెడ్. పైనుంచి చూస్తున్నాం మనం. మహత్ అంటే మనం వృత్తి దగ్గరికి వెళ్ళి వృత్తి దగ్గర ఆలోచించాలి, అంతేగాని ఆత్వాదేశానికి పూర్వపదానికి వచ్చి అక్కడ మాత్రమే కాదు. ఇది ఉత్తర పద అధికారంలో ఉంది కాబట్టి ఆ ఉత్తర పద అధికారము అన్నది సమాసము అని మనకి రూఢిగా తెలుసు కాబట్టి సమాస శాస్త్రంలో అంటే సమాస విధాయక సూత్రాలలో మహత్తుకి ప్రత్యేకించి ఏమైనా సూత్రం చెప్పారా? చెప్తే అది ప్రతిపదోక్త సూత్రం అవుతుంది. అది కాకుండా జనరల్ సూత్రాల ద్వారా వచ్చిందా అవన్నీ కూడా లాక్షణిక సూత్రాలు అవుతాయి. ఇప్పుడు ఈ ఉత్తర పదాధికారంలోకి వచ్చాము, ఆ సమాసం చేసేసాము. సమాసం చేశాక ఇది పూర్వపదము ఇది ఉత్తర పదము అని చెప్పాము. అప్పుడు మనం చూస్తాం అన్నమాట ఈ ఉత్తర పదం పరంలో ఉన్నప్పుడు ఈ సమాసం అన్నది ఏ శాస్త్రం నుంచి తయారై వచ్చింది? సన్మహత్ నుంచి వచ్చిందా, షష్ఠి నుంచి వచ్చిందా? షష్ఠి నుంచి వచ్చిందా? సన్మహత్ నుంచి వచ్చిందా? ప్రతిపదోక్తం కాబట్టి ఎలో. షష్ఠి నుంచా లాక్షణికం కాబట్టి డోంట్ ఎలో. ఓకే, బాగుంది. సగం సగం విన్నాను.
రేపు బ్రేక్ వాసు గారు చెప్తారు మనకి. వాసు గారు చాలా సార్లు విన్నాను, తిట్లే తెలుసు. అంటే చూడండి ఒకసారి ఇదంతా కూడా. ఆవిడ చాలాసేపు బ్రేక్ డౌన్ లో ఉన్నారు. అవునండి, నేను వింటున్నానంటే ఎందుకంటే ఇది ఇందాక యాక్చువల్లీ మనము చూసింది జస్ట్ టిప్ ఆఫ్ అన్ ఐస్బర్గ్ అండి. మనకి ఇంకా అసలు ఇంకొక 2-3 సూత్రాలలో చూస్తే అసలు ఈ పరిభాష అన్నది ఎంత డిఫరెంట్ గా కూడా వాడుతున్నారు. అదే అలాగే ఇది పరిభాష అనిత్యం లింక్ అనిత్యం చేయకపోతే చెప్పేస్తున్నాం సూత్రం కదా. ఈజీ. అది కాదు, ఆ, పరిభాష లింక్ చేస్తే సూత్రం కష్టం అనిపిస్తుంది, కానీ అది సూత్రం దాకా ఈజీగా ఉంటుంది. పోన్లేండి అలాంటప్పుడు పోనీ పరిభాషను కొద్దిగా పక్కన పెట్టి డైరెక్ట్ గా సూత్ర అర్థాన్ని గుర్తుపెట్టుకుందాము. అలా కాదు కదా, సూత్రం దానికి ఏమంటారు, వాల్యూ పెరుగుతుంది. వాల్యూ ఎడిషన్ ఎప్పుడంటే ఇందాక మీరు డిస్కషన్ లో మీరు గోతో నిత్వత్ స్థానంలో భ్రమర గారు ఇంకో సూత్రం చెప్పారు, ఓతో నిత్వత్ అని ఓతో చెప్పారు. నిత్ అని. అయితే అక్కడ ఇప్పుడు నేను పంపించిన స్క్రీన్స్ లో ఒక దగ్గర ఆ ఇప్పుడు మీరేమన్నారు, మీరు ఓకారం అన్నారు. పంపించిన చర్చ వేరండి, అది ప్రగృహ్య సంజ్ఞ ఓత్. ఓత్ అది అది ప్రగృహ్య ఓకారాంత అది ఓకారాంత నిపాతనాలకి ప్రగృహ్య సంజ్ఞ. ఓకే ఓకే. అంటే సో నేను ఇప్పుడు ఎలా దాన్ని ఇంటర్ప్రిట్ చేశానంటే, ఇప్పుడు మీరు పదం లాగా తీసుకున్నారు కదా, సత్, మహత్, ఉత్కృష్ట, పరమ అలా తీసుకున్నారు కదా. అలా కాకుండా ఓన్లీ వన్ అచ్చు, అలా ఒక లెటర్ కి ఈ పరిభాష వర్తిస్తుందా లేదా అన్నది అలా అర్థం చేసుకోవాలేమో అని నేను అనుకున్నాను అనమాట. అంటే మీకు బ్రాడ్ లిమిట్ నుంచి సబ్ లిమిట్ కి తగ్గిపోతుంది కదండి. అంటే ఎప్పుడే విశేష పదాలు మీరు అన్న పాయింట్ కూడా అక్కడ మనకి రేపు అంటే మీ అందరికి పర్వాలేదు, ఇది కొంచెం లెంగ్దీ అవ్వట్లేదు అంటే రేపు చాలా బాగుంది, చాలా దాని బాగుంది. మీదనే చేద్దాము అన్న ఆలోచన అయితే ఉంది నాకు. ఆహా. మీరు అన్న టాపిక్ కి అక్కడ వస్తారు. ఓకే. ఎందుకంటే లక్షణ ప్రతిపదోక్త యోహో అని పదం గురించి మాట్లాడాం కదా. అక్కడ పదం ఉన్నా పర్లేదా, వర్ణం ఉన్నా పర్లేదా, వర్ణం ఉన్నప్పుడు కూడా పరిభాష ప్రవర్తిస్తుందా, ప్రవర్తించదు అంటే ఎలా ఎందుకు చెప్పాలి, అలాగే దీని ప్రమాణం ఏంటి. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇప్పుడు అనిత్యము అంటున్నాం కదా, ఆ అనిత్యత్వానికి ప్రమాణం ఏమిటి. అంటే చూడండి, బోత్ అన్నది మనం అది ఎన్ని రకాలుగా అర్థం చేసుకోవచ్చు. నిపాతనాలు చేసినప్పుడు కూడా అప్లికబుల్ అండి. అదే లక్ష్మీ శ్వేత గారు, బోత్ అంటే ఓకారము ఇత్తైనా అని కూడా అర్థం చేసుకోవచ్చు కదా. అంటే అంటే ఒకటి ఓకారము ఇది ఆయన నిత్తైన ఓకారం ఇత్తైన ధాతువు కంటే పరంగానే అప్పుడు ఓదిత్ అవ్వదా అండి, అది ఓదిత్ అవుతుంది. అవునవును అవునవును అవునండి, కరెక్ట్. విశేష పదాలకే అవుతుంది కానీ ప్రతి వర్డ్ కాకపోవచ్చు. అదే మనం రేపు దాని గురించి డిస్కస్ చేసుకుందాం. మీ అందరికి కొద్దిగా వినే ఓపిక అంటే ఉంది అంటే. ఓత్ అంటే పంచమి కదా. ఓకే, నిపాతనాలు ఉన్నాయి చూసారా మేడం. ఆహా, ఇక్కడ ఓత్ తపరకరణం చేసేసిందండి అంతే. అంతే అంతే, ఓకారాంతము అని అంటే ఓకారాంతం అంతే. ఓకారాంత నిపాతలకు అంటే నాకు వెంటనే అది ఇది వచ్చింది అనమాట. గోతోనిత్ చెప్తే ఇది ఇది కూడా ఉంది కదా, ఓతోనిత్ అన్నది లాక్షణికం అయిపోయింది, గోతోనిత్ అన్నది ప్రతిపదోక్తమైంది. అక్కడ గమనించాల్సింది బై డిఫాల్ట్ రెండు ప్రతిపదోక్తాలే, కానీ అది క్లోజ్, ఇట్ ఈస్ మోర్ యాప్ట్ అన్నమాట. ఆ గోతోనిత్ అన్నది గో ప్రాతిపదికతో డైరెక్ట్ గా చెప్తున్నాము. మనం గో గురించి మాట్లాడినప్పుడు అది మోర్ క్లోజ్. అవును, కాబట్టి అది మనం ప్రతిపదోక్తం కింద గ్రహిస్తాం. అంటే రెండు అవ్వడం రెండు ప్రతిపదోక్తాలే కదా. ఇక్కడ కూడా ఇక్కడ కూడా చెప్తున్నారు ఓకారాంతాంగాలకి అని, ఓకారాంతాంగానికి అని పెట్టారు. అక్కడ ఇంకొంచెం విశేషంగా చెప్తున్నారు కాబట్టి అది ఇంకా మనకి ఆ విశేషాన్ని గ్రహించాలి. ఎప్పుడు కూడా సామాన్యము విశేషము రెండిట్లోని విశేషాన్ని గ్రహించాలండి. అది ఈ పరిభాష యొక్క ముఖ్య ఉద్దేశం. అవునండి అవునండి. సామాన్య శాస్త్రం ఉంది, విశేష శాస్త్రం ఉంది, రెండిట్లోని విశేషాన్ని తీసుకోవాలి. ఈ పరిభాష ప్రవర్తించే ఉదాహరణ కూడా తీసుకుంటే రేపు బోర్ కొట్టదు అంటే మీరందరూ చెప్పేసిన తర్వాత అదే బోర్ కొట్టదు అంటే మీరందరూ ప్రజెంట్ చేశాక మనం డిస్కస్ చేసుకోవచ్చు. చెప్పండి. విజయశ్రీ గారు తప్పకుండా రేపు క్లాస్ అటెండ్ అవ్వాలి.
ఆవిడ మిస్ అవ్వదు. అవుతారండి. అవుతారు. మిస్ అవ్వదు. నెమ్మదిగా ఆవిడ చెప్పండి లాగుతున్నాం మూర్తి గారు. ముద్దులోకి. ఓకే. అది వీళ్ళకి నేను అది పంపించాను చూడండి. పుమ్మత్ ఒకటి, ప్రాతిపదికం ఒకటి, ఈ 2 ఎలా వచ్చాయి చూడండి అని గురుగారు ఆ నిన్న చెప్పారు. ప్రాతిపదికం మాత్రము మీరు పంపించిన దాంతో నేను కన్విన్స్ కాలేదు. కాలేదా? ఓకే. అది కాలేదు. చెప్తాను. ఎందుకంటే మీరు పంపించిన దాంట్లో అది పూర్వపదం, ఉత్తర పదం. అర్థపరంగా ఒకేలా ఉంది కానీ సూత్రపరంగా ఒకేలా లేదది. అంటే పదము అనే పదం అది ఉత్తరంగా ఉండాలి. అంతే కదా ఆ సూత్రం చెప్పేది? అవును. పదం అన్నది ఉత్తరంలో ఉండాలి. గృహాతి అనే అర్థంలో సమర్థవంతమైన ద్వితీయాంతము కంటే పరంలో చెప్తున్నారు. నాకంతే పరంలో అంతే టక్ అర్థమైంది. గృహాతి అనే అర్థంలో అర్థమైతే అది సరిపోతుంది. కానీ వాళ్ళు అక్కడ ఇచ్చే ఎగ్జాంపుల్స్ ఆ కింద అనువృత్తుల్లో చూసి అనుకున్నా అక్కడ ప్రతి అన్నది కూడా ఉంది కదా దీనికి కూడా వర్తిస్తుందా అని. కానీ వాళ్ళు అక్కడ అది మెన్షన్ చేయట్లా అసలు. అంటే ఇంత ఇంపార్టెంట్ది ఏ వ్యాఖ్యానంలో కూడా లేదు. ఒకవేళ ఇది సంగతిస్తే ఎవరో ఒకళ్ళు దాన్ని కనెక్ట్ చేయాలి కదా కంపల్సరీగా. ఇక్కడ ఏం లేదంటారా? అంటే ప్రతి పదం మన ఉద్దేశం ఏంటంటే ప్రతి పదం గృహాతి ఇది ప్రాతిపదికం అంటారు మీరు. ఆ సూత్రం ప్రకారంగా అయితే మీనింగ్ అలాగే వస్తుంది మరి. కానీ అక్కడ మనకి ప్రాతిపదికం అంటే ఏంటి? పదాన్ని ఉద్దేశించి లేదా పదము కొరకు వచ్చేది కదా అది. ప్రతి పదానికి ఇచ్చేటటువంటి ఓకే. అంటే ఈ అర్థం అక్కడ సరిపోయింది అని అనిపించలేదు నాకు. ఆ గృహాతి అన్నది తెలియదు. కన్ఫర్మ్ గా అయితే ప్రాతిపదికము అంటే మీరే ఓకే అర్థం ఎలా తీసుకోవాలి? ఆ ప్రతి పదానికి సంథింగ్ ఏదో మీనింగ్ విధించేది. ప్రతి పదానికి అంటే పదం రావాలంటే విధించేది ప్రాతిపదిక కావాలి కదా. ప్రాతిపదిక నుండి పదం వస్తుంది. అది ప్రతి దానికి కూడా విధించేది. మరి అక్కడ ఏ అర్థంలో వస్తుంది మరి? తక్కువ టైం వస్తుందండి. అవ్వడం అయితే అక్కడి వరకు అయితే వచ్చానండి. కానీ అక్కడి నుంచి అంటే నాకు తదితాల మీద నాకు అంత అవగాహన లేదు. అందుకని అసలు ఏ అర్థాలు ఉన్నాయి టక్కి టైకి కూడా ఐడియా లేదు నాకు. ఇప్పుడు ప్రాతిపదికం అంటే మీనింగ్ ఏంటో చెప్పండి ఒకసారి ట్రై చేద్దాం మళ్ళీ. నేను ఇది జస్ట్ అలా అక్కడ దొరికింది కాబట్టి నేను తీసాను అంతే. నేను దీని గురించి ఇది రావడం కూడా చాలా బాగుంది అనిపించింది. అంటే ఎలా దాన్ని అంటే హౌ డిడ్ యు అరైవ్ ఎట్ దట్ అన్నది. ఇది ఏం లేదండి మన కోశాన్వేషణ కొత్తది. కోశాన్వేషణం టూల్. వేరేది ఉందా? ప్రాతిపదిక, ప్రాతిపదికం, ప్రాతిపదిక 3 ఉన్నాయి. 3 నాకు ప్రాతిపదికం అనేది యాప్ట్ గా అనిపించింది. దాంట్లో నుంచి ఈ సూత్రం బయటపడింది అనమాట. ఓహో! ఓకే. ఓకే. అండ్ ఇంకోటి ఏంటంటే మీరు ఇప్పుడు దీంట్లో అష్టాధ్యాయి అన్వేషణలో కూడా టైప్ చేశారనుకోండి సెర్చ్ ఓకే. చేస్తే. నాకు అర్థమైంది. ఇంతవరకు ప్రాతిపదికం అని టైప్ చేస్తున్నాను. ప్రాతిపదిక అని టైప్ చేస్తే సంస్కృత డిక్షనరీ సాంస్క్రిట్ గ్రామర్ డిక్షనరీ అంటూ ఏదో వచ్చింది. దాంట్లో మీరిచ్చిందే ఇచ్చారు అక్కడ. ప్రతిపదం గృహాతి తత్ ప్రాతిపదికం అని ఇచ్చారు తత్తు అక్కడ. ప్రాతిపదికం అంతే. అలా మీకు 3 ఉంటాయి. ప్రాతిపదికం, ప్రాతిపదిక, ప్రాతిపదిక 3 ఉంటాయి. మరి ఇప్పుడు దాన్ని ఎలా తీసుకోవాలి అనేది కూడా చూడాలి. పుంవత్ అయితే కరెక్టేనా అండి? పుంవత్ యాక్చువల్లీ అసలు ఆ సూత్రం వరకు కూడా వెళ్ళక్కర్లేదండి. పుంవత్ లేదండి. తత్ర తస్యేవ. అంటే చాతురార్థంలో ఏది తీసుకోవాలి మనం? తస్యైవ తీసుకోవాలా? ఓహో! ఈ పదం నాకు తెలియదండి. చాతురార్థం అన్న పదం తెలియదు. అంటే మీరన్నది ఇప్పుడు తేన తుల్యం క్రియా చేతి వతి ఉంది కదా. దాని పరశాస్త్రమే. దాని ఆ, పరసూత్రం ఉంది. అంతే. తేన దాంట్లో తత్ర నెక్స్ట్ తస్యేవ. 3 సూత్రాలు ఉంటాయి అన్నమాట. ఆ 4 సూత్రాల యొక్క అర్థమే చాతురార్థాలు అంతే, ఇంకేం లేదు. సో దాని తర్వాత వచ్చే కొన్ని సూత్రాలు వాటి అపవాదాలు అన్నమాట. ఐదర్ ఇట్ విల్ bypass the 4 సూత్రాలు ఎట్ ఎ టైం ఆర్ 1 సూత్ర ఎట్ ఎ టైం. చాతురర్థాలంటే ఇవా? అంతే నేను అంతే. ఇంకా తస్య నివాసః అదూరార్థము అలా అనుకున్నాను. దాంట్లో వస్తుంటాయి అంటే అపవాద సూత్రాలండి వస్తుంటాయి. కానీ బేసిక్ గా చాతురార్థాలంటే మాత్రం ఈ 4 సూత్రాలే. ఓకే. ఓకే. తత్ర తస్యేవ అన్నవా? ఓకే. కానీ ఇవన్నీ మరి వతి ప్రత్యయాలు కదా.
దాంట్లోనే వస్తాయండి. తత్ర నివాస దాంట్లోనే వస్తాయి. నేను మీకు స్క్రీన్ షాట్ పంపిస్తాను. చాతురార్థాలు ఎక్కడెక్కడ వస్తాయి అనేది. ఇదిగోండి ఇక్కడ ఉన్నాయి చూడండి. తస్య నివాసహాలు అయితే మళ్ళీ చూశాను. తత్రభావం ఎందుకు ఇస్తున్నాడండి? నేను ఇదిగోండి శైశిక తస్య నివాసహాల నుంచి మొదలవుతోందండి. 4:2:69 అక్కడ ఇచ్చేశారు. తస్మిన్నితి దేశే తత్ర నామ్ని తేన అలా నివృత్తం. ఇచ్చి మళ్ళీ శైశికత కూడా ఇస్తున్నాడు. తత్రభావం వాటికి మళ్ళీ ఇస్తున్నారు. ఎందుకు అది అర్థం కాల. ఓహో ఓకే. అలా అయితే నాకు అందులో అయితే డీటెయిల్స్ తెలియవండి. చాతురార్థాలు అంటే ఈ 4 ఉన్నాయి. చాతురార్థాలు అంటే ఏమేమి వచ్చాయండి? ఆ 4:2:67 దేశే తత్ర నామ్ని అని చెప్పారు. అలాగే తేన నిర్వృత్తాధికారము, తస్య నివాస అధూర భవశ్చ. ఈ 2 తెలుసు నాకు. తస్య నివాస అధూర భవశ్చ. ఈ 4 చతురార్థాలు. వాటి ప్రత్యయాలనేమో చాతురార్థ ప్రత్యయాలు అని, చాతురార్థ ప్రకరణం అని చెప్తారట. ఓకే. అయితే వాటి కింద రావట్లేదు ఈ 4. ఇప్పుడు మన శైశికలు వస్తుంది. శైశికలు వస్తుంది ఏమనండి? ఏమండి అసలు శైశికలు ఏం చెప్పారండి? ఈ పై 4 అర్థాలు కాకుండా మళ్ళీ వేరే అర్థాలు అన్నారు. వేరే అర్థాలంటే మళ్ళీ తత్రభావ అనే చెప్తున్నాడు. మరి ఎందుకు చెప్తున్నారు నాకు కాదండి. వేరే అర్థాలు అంటే ఇప్పుడు ఏవేవి అయితే ఇది మధ్యలో ఉంటుందండి శైశిక అనేది. ఇది అసలు శైశిక ప్రకరణంలో కూడా చెప్పట్లేదండి. మరి వతి అన్నది ఇక్కడ అధికారాలలో వస్తాయి కదా. అక్కడ ఏమైనా ఇక్కడ అధికారాలలో ఏం లేవు. సమర్థానాన్ ప్రథమాత్వా న్యా ప్రాతిపదికాతో ప్రత్యయ పరశ్చ ఆద్యుదాత్తశ్చ తద్ధితాః అంతే ఉన్నాయి. మీకు ఒక ఫ్లో చార్ట్ చూపిస్తాను. చూస్తే ఐ థింక్ ఇది కొద్దిగా గ్రే జోన్ నాకు, అందుకని లేదు మీకు అది నేను ఫ్లో చార్ట్ పంపిస్తాను. దానికి పదము చాతురార్థాలు కాదు, వత్యర్థాలు అని చెప్పాలంట. ఈ 4 తదర్హం. ఈ 4 వతి ప్రత్యయానికి మనకి ఉత్సర్గ అపవాదులు, అందుకని వతి అర్థాలు. మీరు ఇక్కడ దీనికి తద్దితాలకు వెళ్ళారనుకోండి, ఇది మన తద్దిత ప్రకరణం ఇది ఉంటుంది కదా. ఒక్క నిమిషం. ప్రకారశః తద్దిత ప్రకరణంలో ఇప్పుడు మీరు ఇది వెళ్ళండి, ఇది ద్వాదశ గణాహ వెళ్ళండి. వెళ్తే మీకు ఇక్కడ ప్రాగ్దేవ్యతీయ సూత్రాలు ఉంటుంది కదా. అక్కడ మీరు కిందికి స్క్రోల్ చేసుకుంటుంది. ఓకే, పైన ఉన్నాయి ప్రాగ్దేవ్యతీయ సూత్రాలు, ప్రాగ్వహతీయ. ఇక్కడ మీరు ఎక్కడికి వస్తారంటే 4-67 కి రండి. 4-67 తేన నివృత్తం. కరెక్టే, నేను పొరపడ్డాను. అయితే తస్య నివాస 4-67, 68, 69, 70 ఇవి చాతురార్థిక సూత్రాలు. అవును, అది అక్కడ మనకి చక్కగా కలర్ లో కూడా పెట్టేసి పక్కన పేరు బాగుంది. ఎక్సెల్ షీట్ ఎప్పుడు ఈ షీట్ చాలా బాగుంటుందండి. తద్దితాలు ఓవరాల్ స్కెల్టన్ అర్థం చేసుకోవాలంటే ఇది అర్థం చేసుకోవాలి. ఇది ఈ షీట్ అర్థమైందంటే అంతే, ఇంకా మీకు తద్దితాలు వచ్చేసినట్టే. వస్తాయండి అవన్నీ నోటికి ఉండాలి కదండి. కానీ ఆ పదం చెప్పంగానే ఏంట్రా అని ఆలోచిస్తే మాత్రం లక్ష్మీ శ్వేత గారు, మనము ఇప్పుడు రామోదాంతం చదువుతున్నాం కదా, అక్కడ తద్దితల్ని అటాక్ చేయడం మొదలు పెడతాం. నేను అందుకే మధ్యలో మధ్యలో తద్దితాలని ప్రెస్ చేస్తుంటాను అనమాట. వైదేహి ఎలా వచ్చింది అలాంటివి అయితే ఓకే అండి, పర్వాలేదు. అంతేనండి, ఉండగా మనకే పట్టొస్తుందండి. అలాంటివన్నీ చేస్తుంటేనే వస్తాయండి. ఎందుకంటే నాకు అనిపించిన వాటిలో అన్నింటిలోనూ వెతుకుతూనే ఉంటాను. కాకపోతే ఏంటంటే నాలెడ్జ్ చాలా లిమిటెడ్ గా ఉంటుంది. ఇప్పుడు మీరు సడన్ గా నిన్న గురువు గారు అడిగారు చూసారా, టక్ టై ఏ అర్థాలు అంటే నాకు తెలియదు. కన్సాలిడేటెడ్ గా నాకు తెలియదు ఏ అర్థాలలో వస్తాయి అనేది. లేదు, ప్రత్యయాలను బట్టి మీరు ఏ అర్థంలో వస్తుంది అది దాన్ని
చెప్పడం కన్నా ఏమేమి అర్థాలు ఉన్నాయి అని అదర్ వే రౌండ్ గుర్తుపెట్టుకోవాలి. ఎందుకంటే మీకు అన్నే ఎన్నో అర్థాల్లో వస్తుంది. 40 and odd అర్థాల్లో వస్తుంది. మనకు ఓన్లీ తస్యాపత్యం ఒకటే బాగా కదా, దివ్య అర్థాలలో వచ్చారు. చూడండి, ఈ చాతురార్థిక ప్రకరణం ఉందా, మీరు అలాగే కిందికి స్క్రోల్ చేస్తూ వెళ్ళండి. మీకు 4 to 92 దగ్గర ఈ చాతురార్థం అయిపోగానే శేషం స్టార్ట్. శేషం అంటే ఏంటి? ఇప్పుడు పైన ఎన్ని అయితే చెప్పారో అర్థాలు, ఇప్పుడు ఏదైనా కాంటెక్స్ట్ దాంట్లో ఫిట్ అవ్వట్లేదు అనుకోండి, ఆ అర్థాల్లో ఫిట్ కాకపోతే తీసుకొచ్చి ఈ శేషంలో వేసేస్తారన్నమాట. ఓకే, అది ఏ అర్థమైనా కావచ్చు, ఇంకా వాట్ ఎవర్ ఇట్ మే. ఫస్ట్ లో అండి ఈ తద్దితలు వాళ్ళు చెప్తూ ఉంటే వినడమే, అంత ఏమీ వచ్చేది కాదు. ఆ కా అన్నది చూడండి, ఏదో ఉష్ట్రకహ అంటే అది ఎవరో ఓనర్ తెలియకపోతే కూడా ఉష్ట్రకహ, అదేదో దూర్త లక్షణం ఉంటే ఉష్ట్రకహ, చిన్న ఉష్ట్రం అయితే అది ఉష్ట్రకహ. అవును, ఒకటి తీసుకుంటే మీకు ఇన్ని అర్థాలు వస్తాయి అన్నమాట. అప్పుడేమో తలపట్టి కూర్చున్నాం అన్నమాట. ఇప్పుడు పుత్రకహ అన్నది చాలా వింటున్నానండి నేను. రామాయణం చదువుతున్నాను కదా, పుత్రకహ చిన్నవాడు అని చెప్పే అర్థం. బాలకహ కూడా అలాగే వస్తుందండి. అవునండి, బాలకహ కూడా అది అదేంటి బ్రాహ్మణ గణంలో ఉంటుంది ఇవన్నీ. ఓకేనండి, దాంట్లో అదే నిన్న అంటే మన గురువు గారు కూడా చెప్పారు కదా, రామాయణం చదివారంటే మీకు తద్దితల్లో అన్ని ఉందండి, అన్ని. నిన్న మనం ఒక పదం చూసాం చూడండి, నైపుణ్యం. నైపుణ్యం కూడా అంతే, అది కూడా అందులోది. అది కూడా నిపుణస్య భావమా ఏదో కదా, రెండు వస్తాయి, కర్మ రెండు వస్తాయి. అంటే ఒకటి దీనిలో పెట్టుకుందామండి, ఎక్కడైనా మనకు ఒక తద్దితాంతం అని డౌట్ వచ్చిందంటే లెట్ us dig it out. ఎక్కడి నుంచి వచ్చింది? ఇంతమంది ఉన్నాం కదా, ఒక్కొక్కరు ఎవరికో ఒకరికి తెలుస్తూ ఉంటుంది. ఇదండి నన్ను తర్వాత అదే. సో మీరు ఇది ఒకసారి చూడండి. చూస్తాను, అంటే ఇప్పటివరకు ఎప్పుడు ఇంకా అది నా జోన్ కాదు అని దాని మీద స్పెషల్ ఎఫర్ట్ అయితే అవసరం లేదండి. ఇది ఇంకొక చిన్న కోరిక ఉందండి లక్ష్మీశ్వరి గారు, మిమ్మల్ని చూస్తుంటే మాకు అలా కోరికలు పుట్టేస్తూ ఉంటాయి. ఇది అర్థవత్తాతుర ప్రత్యయ ప్రాతిపదికం అని ఉంది కదా, అందులో మీరు న్యాసము గాని లేకపోతే మహాభాష్యము గాని, అసలు జుట్టు పీకేసుకున్నాను నేనైతే. బాగుంటది, చాలా అనుకున్నవి కంప్లీట్ చేసేద్దాంలేండి. రేపు పరిభాష కంప్లీట్ చేసి ఎప్పటి నుంచో పెండింగ్ లో ఉంది ఆ పొగంత లఘు పదస్య అది, అలాంటివన్నీ ఒకసారి శనివారాలు అలా పెట్టుకుని కంప్లీట్ చేసుకోవచ్చు. మీరు ఫ్రీ అయిన తర్వాత ఒక టాపిక్ తీసుకొచ్చి మీరు చెప్పారు అంటే శనివారాలు మా చందమామ కథల్లోనే కాకుండాను ఇది కూడాను. చూడండి, సాటర్డే మార్నింగ్ పెట్టుకోవచ్చు బ్రహ్మర్ గారు. ఎప్పుడండి? సాటర్డే మార్నింగ్ 9:30 క్లాస్ ఉంటుంది. ఓకే, సాటర్డే మార్నింగ్ మీకు వీలు కదా లక్ష్మి? ఓపెన్ డే అండి. కష్టం అండి సాటర్డే, ఎస్పెషల్లీ నాకే కొంచెము కష్టము, అంటే లక్ష్మీశ్వేత గారికి ఇంకా కష్టం. ఇంకా అప్పుడప్పుడు మధ్యలో సడన్ గా పిచ్చి నవ్వడం తప్పించి కంప్లీట్ గా అయితే కష్టం. అయినా అసలు వీఆర్ వెరీ థ్యాంక్ఫుల్, వీఆర్ వెరీ హ్యాపీ. థ్యాంక్ఫుల్ అంటే వీఆర్ వెరీ హ్యాపీ. మీకు ఇప్పుడు వీలైనా ఒక చెవి ఇటు వేస్తున్నారు. థ్యాంక్స్ చెప్పాలండి మీ పిల్లలకి, మీ వారికి, అందరికి కూడాను. మీరు వాళ్ళంత సపోర్ట్ ఇస్తున్నారు, చాలా గొప్ప విషయం. కూడా ఇద్దాం, అందరు గొప్పదనం. ఏంటమ్మా 4 గంటలకు అట్లా కూర్చుంటాం, మమ్మల్ని మర్చిపోకుండా అంటారు. మనకు వాళ్ళు క్లాస్ తీసుకుంటారేమో చూద్దాం. మా లక్ష్మీ శ్వేత గారిని హైజాక్ చేసేస్తున్నారు. అది కరెక్టే, మమ్మల్ని
చేస్తున్నారు ఇన్నేసి గంటలు మేము వచ్చిన తర్వాత కూడా. లేదండి, మిగిలిన టైం అంతా వాళ్ళకి మాకు ఏం ట్రబుల్ ఉండదు, కానీ జనరల్ గా నాకు కోవిడ్ క్లాసెస్ కి ఇబ్బంది అవుతుంది. దానికి మీ సౌకర్యం చూసుకునేయండి, అంత మీ సౌకర్యం చూసుకుని వీఆర్ లైక్ రెడీ అంతే. నాకైతే ఇంకా ఇదే లాకం, నేనైతే రెడీగా ఉంటాను. ఎవరు కూడా ఒక్కసారి మాత్రం అందరూ దృష్టి పెట్టండి. అంటే ఎవరి దగ్గర ఉన్న ఏ పుస్తకం అయినా పర్వాలేదు, అంటే ఏదో ఒకటే అని కాదు, మీకు ఏది నచ్చితే అది దాని వ్యాఖ్యానం చూసి మాత్రము పరిభాష, అలాగే మీరు ఆన్మహతకి కనెక్షన్ చెప్పినా సరే కాదు, ఆ పరిభాషకి ఇంకొక సూత్రం తీసుకుంటాను అంటే మీరు సర్వత్ర విభాష గోహో తీసుకోవచ్చు. అలాగే ఆదేశ ఉపదేశ అశితి కూడా తీసుకుని చెప్పొచ్చు మీరు. అక్కడ ఉపదేశ సూత్రం చెప్పండి, మళ్ళీ ఆ సూత్రం చెప్పండి. సర్వత్ర విభాష గోహో, ఇంకో సూత్రం ఆదేశ ఉపదేశే అశితి. అది ఆదేశ అండి, ఆదేశ కదా. ఏదో గురువు గారితో కూడా అలాగే అన్నారు మీరు. అనిపించింది కానీ వెంటనే ఫిగర్ అవుట్ చేయలేకపోయాను. అలా సూత్రంలో చెప్పారు కానీ సూత్రార్థంలో చెప్పారు. కరెక్ట్ చెప్పారు, సూత్రార్థం కరెక్ట్ అయిపోయింది. గురుగారు అర్థమైంది, డెఫినెట్లీ ఏదో మిస్ప్రొనౌన్స్ చేస్తున్నాను అని అనుకున్నాను కానీ వెంటనే గమనించలేకపోయాను. అదే అలా మీకు ఇంకా చాలా ఉన్నాయి, లేదా ఈ కుసంజ్ఞ సూత్రమే తీసుకోవచ్చు. కుసంజ్ఞ ఓకే. ఏమండి ఒక చిన్న రిక్వెస్ట్ అండి, అది నవీన్ గారు హిందీ వ్యాఖ్యాన పరిభాష పెట్టారు చూడండి, పరిభాష ఎందు శేఖర, అది ఒక్కసారి పెట్టరా అండి ఎవరన్నా? నా దగ్గర నాకు మీరు ఇందాన్ని పెట్టారు కానీ నాకు అది చాలా ఫాంట్ డిఫికల్ట్ గా ఉంది మొబైల్ లో. అదే అనుకున్నాను నేను అప్పటికి దాన్ని స్క్రీన్ షాట్ తీసి ఎంత క్లారిటీ మాక్సిమం. అవునవును, అర్థమైంది. మీరు మెసేజెస్ పెట్టడము, డిలీట్ చేయడము, తర్వాత మళ్ళీ పెట్టడంతో అర్థమైంది. కాకపోతే ఏం చేయలేము, అంటే మీ దగ్గర ఉన్న వర్షన్ ఫాంట్ అలా ఉంటుంది. పిక్చర్ తీయడానికి నాతో కాంపిటీషన్ ఏంటి వాసన? లేదండి, నా దగ్గర బుక్ అది ఓపెన్ అవ్వట్లేదు, నవీన్ గారు పంపించిన బుక్. సో నేను ఇంటర్నెట్ లో నుంచి డౌన్లోడ్ చేశాను అనమాట. అది డౌన్లోడ్ చేస్తే ప్రింట్ చాలా పాతది. నెక్స్ట్ వీక్ వస్తారు కదా, ఆయన ఒక్కసారి రీషేర్ చేయమని అడుగుతాము. నేను సేవ్ నా దగ్గర లేదు, డౌన్లోడ్ అయ్యింది. పర్సనల్ గా అడగక్కర్లేదు, మెసేజ్ పెడితే కూడాను షేర్ చేస్తారు. నవీన్ ఇది నేను 2-3 సార్లు పెట్టాను యాక్చువల్, రాజన్ గారు అడిగితే గ్రూప్ లో. అయితే నేను నా దగ్గర మిస్ అయినట్టు అయితే మరి. అంటే మీరు తర్వాత జాయిన్ అయ్యారు కదా, దానికన్నా ముందు పెట్టినట్టున్నాను నేను 2-3 times. మీరు ఇంకెవరన్నా స్క్రోల్ చేస్తే శర్మ గారు గాని. నా దగ్గర బుక్ ఏదన్నారు మేడం? పరిభాష శేఖర అండి, భట్టోజీ దీక్షిత్ నవీన్ గారు పంపించారు, PDF పంపించారు. అది ఒక్కసారి గ్రూప్ లో పెట్టండి. ఓకే. సో ఇవాళ నేను ఓన్లీ మ్యూట్ లో ఉండి విన్నాను అనమాట అంతా, మధ్యలో కొంచెం మిస్ అయినట్టున్నాను. అదే వాసు గారు రాలేదు క్వశ్చన్లు అనుకున్నాను. అదే మీరు అన్ని చెప్తున్నారు, నాకు మధ్యలో బాగా అడుగుతారు మీరు, చాలా క్షుణ్ణంగా అయిపోతుంది, క్లియర్ అయిపోతుంది, చాలా క్లియర్ అవుతుంది. నాకు నేను సరిగా వినలేదు క్లాస్, కొంచెం డిస్టర్బెన్స్ వచ్చింది నిన్న, అందుకే నాకు ఇవాళ అర్థం కాలే. మీ నుంచే మొదలు పెడదాం, వాసవ్ గారి నుంచే. లక్ష్మీశ్వతి గారు ఇందాక అది గురువు గారు చెప్పిన దానికి 2 సూత్రాలు చెప్పారు, 3-2-48. అది సూత్రం నంబరేనా అది? అవునండి, ఆ సూత్రంలో వార్తికం ఉంది. ఆ వార్తికం చేత మనకి గమ్లు ధాతు కంటే పరంలో డ ప్రత్యయం వస్తోంది. అందుకనే సుగమహ అనే రూపం వచ్చింది మనకి. ఇంకోటేమో అతిచ్ఛ ప్రత్యయానికి చెప్పాను ఇంకోటి. అది 5-4-122. దేని గురించి అండి? అది గురువు గారు సుగమము దుర్గమము ఉంది కదా, అగమ్యము అంటాం మళ్ళీ, ఆ డిఫరెన్స్ కి చూడమన్నారు, అదే ఆలోచించమన్నారు. అందుకని అక్కడ ప్రత్యయాలు మారుతున్నాయి. అగమ్యం వరకు నేను ఇంకా చూడలేదు కానీ నాకు ఈ సుగమము ఇది కనిపించింది, వెంటనే అప్పటికప్పుడు దాని సూత్రం చెప్పాను. అక్కడ గమ్ ధాతువు కంటే పరంలో డ ప్రత్యయం వస్తుంది.
ప్రత్యయం వచ్చినప్పుడు టీ లోపం వచ్చేసిందా? టీ లోపం వచ్చింది. టీ లోపం అంతే అండి. అంతేనా? ఇప్పుడు డిత్వత్వాత్ అభస్యాపి టేర్లోపః. వార్తికమో లేకపోతే న్యాయమో వాట్ ఎవర్ ఇట్ ఈస్. వార్తికమేనండి అది. దేహలో వార్తికం అది. మరి అక్కడ మనకి రావాల్సింది ఎత్తు రాకుండా డ వచ్చింది. డ వచ్చినప్పుడు టిలోపం అయిపోతే అప్పుడు గహ రావాలి కదా, నేను అదే కదా అదే అర్థము. అంటున్నాను మరి. మకారం వచ్చింది మరి. మకారం ఉంది. అంటే అక్కడ డా టీ లోపం అవుతుంది కదండి. నెంబర్ చెప్తారా మీరు? 3 ఎంతది నెంబరు? 3:2:48. అంటే నేను క్రాస్ వెరిఫై కూడా చేయలేదు, జస్ట్ అది కనిపించింది. ఓకే, ఇందా మీరు చెప్పిన నెంబర్ నోట్ చేసి వాళ్ళందరూ ఫ్రీగా ఉన్నారండి. 6 అవుతుంది. అండి మా అమ్మాయి వెళ్ళిపోయింది కదా. అయ్యో, ఓకే, ఇదైతే చూద్దామండి. దీంతో అయితే రాదండి. అప్పుడు సుగహ దుర్గహ అనే రావాలి. అక్కడ మకారం అయితే ఉంటది. మరి దిత్వ సామర్థ్యాన్ని అక్కడ టిలోపం చెప్పుకోవడానికే కదా డ అని చెప్పాలి, లేకపోతే అవసరం లేదు కదా. డా ప్రత్యయం అంత కాదండి. డ అయితే కాదు డెఫినెట్లీ. డ వస్తే ఇది టిలోపం అవుతుంది కదా. సుగమం దుర్గమం అండి. సుగమం అది నేను ఇందాక మాట్లాడడానికి హెసిటేట్ చేశాను కానీ అచ్చు ప్రత్యాంతం అని అనుకుంటున్నానండి. అంటారా? అచ్చు మీకు అచ్చు అన్నది అన్ని ధాతువుల కంటే పరంగా విధించవచ్చు కదా. పచాది గణంలోదంటారా? ఇక్కడ కాశికలో ఇచ్చాడండి. సర్గ అనంతగ డకార సుగమం దుర్గమం. సుగమం ఇవ్వలేదు. డా వస్తే సుగమం రాదండి. డా అదే డ అయితే కాదండి డెఫినెట్ గా. డ వచ్చినప్పుడు మాత్రం సుగ అనే వస్తుంది అంతే. అప్పుడు మనకి సుగమ్ అవ్వాలి. అప్పుడు సుగమ రావాలి. డకారము టీ లోపార్థ అని ఇచ్చారండి. అప్పుడు మా ఉండదు కదా, అది సుగమం రాదు. అవి నపుంసకంలో తీసుకుంటే సుగమ్ అవ్వాలి. సుగం అవుతుంది. ఇది కళ్ళు ప్రత్యయం అని ఇచ్చారండి సుగమహాలో. కళ్ళు అంటే ఈ కలర్థాలా? సుఖేన గమ్యతే ప్రాప్యతే కళ్ళు. కళ్ళు అంటే మనకి తెలిసిన కళ్ళు అంటే ఈ కృచ్రార్థంలో కళ్ళు కాదనమాట. అయితే ఇది ఈ కళ్ళు వేరు అనుకుంటా. ఇది పక్షే సుగమం అని ఇచ్చారు, అంటే ఇది వికల్పంగా వస్తుంది. ఓహో, ఉందండి. అదే మనం అనుకున్నదే. ఈషద్ దుస్సు సూ కూడా ఉందండి అందులో. నేను సూన్ ఎప్పుడు పట్టించుకోలే. కలర్థం అంటే అక్కడ సూ కూడా ఉంది. 3:3:126 అండి. 3:3:126. అక్కడ కృచ్ర అకృచ్ర అర్థేషు. అక్కడ అకృచ్రాన్ని పట్టించుకోలేదు. అది ప్రాబ్లం. ఇది సూత్రం, ఇది కాదు. మీరు డ ప్రత్యయం అన్నారు చూడండి, అది సుగం. సుగంకి అది సుగమ్ అవుతుంది. సుగమ్మ అంటే గురువు గారు చెప్పిన పదం రాదు. సుగమం రాదు. సుగమం రాదు. గమ్ కంటే పరంగా అర్థం అదే అవ్వచ్చేమో కానీ పదం అయితే ఏమన్నారు ఇప్పుడు? 3:126 అండి కలర్థాలు. దాని దాకా వెళ్ళలేదండి పాపం. ఇది మన కామన్ గా చూస్తా అండి, చూసాము కానీ మైండ్ లో మాత్రం అసలు సూ అన్నది మైండ్ లోకి రాలేదు. ఎంతసేపు కృచ్రార్థం అన్నట్టే మైండ్ లోకి ఉంది కానీ అకృచ్రార్థంలో కూడా ఉంది. అకృచ్రార్థంలో సూ అనే ఉంది. ఈషద్ దుర్సు 3 ఇచ్చారండి ఇక్కడ. ఈషతేమో దుష్కరః సుకరః. ఏం లేదు, గురువు గారు ఒక చిన్న ఒక్కటి అలా వేసి వెళ్ళిపోతారండి. మనకి సాధించుకోవడం కూడా తేలికవుతుంది చూడండి. అకృచ్రైన గమ్యతే అని చెప్పుకుని మనము
గమ్ హల్. సుఖేన గమ్యతే ప్రాప్యతే యః. ఇది కత్రార్థంలోనే కదా ఇది కళ్ళు, అందుకని యహ ఇచ్చారు. ఓకే, బాగుంది, సరిపోయింది. అప్పుడు సు గమ్ గమ్, నెక్స్ట్ గమ్ అకృత్రార్థంలో ఇక్కడ కల్ అనే ప్రత్యయము కర్తరార్థంలో. అలాగే ఇక్కడ ఈ సూత్రంలో ఉపపదం కూడా ఉంది చూడండి, ఈషద్దుస్సు షు అని చెప్పి. అంటే ఈషద్ దుస్సు సు అనేవి ఉపపదాలుగా ఉన్నప్పుడు కృత్రార్థము అకృత్రార్థము గమ్యమానం అవుతున్నప్పుడు ధాతువు కంటే పరంగా, ఇక్కడ క్రూ ధాతువే ఉందండి. ఏంటండి? ధాతువు కంటే పరంగా ఖల్ అనే ప్రత్యయము కర్తరార్థంలో. అక్కడ మనకు ఉపపద సమాసం కూడా అయిపోయింది. అక్కడ సు ఈ మూడు అలాగే ఉపపదంగా ఉండాలండి. ఈ మూడు ఉపపదంగా ఉంది. మూడిట్లో వెర్బ్కి ఉపపదంగా ఉన్నప్పుడు అక్కడ ఉపపద సమాసం కూడా అయిపోయింది. సమాసత్వ ప్రాతిపదిక సంజ్ఞ సుప్పులకు లుక్కు చేసేస్తే సు గమ్ కళ్ళులోని అనుబంధ లోపాలు అయిపోతే మిగిలింది, సుగమ అయింది. ఇది ఇక్కడ మార్గానికి చెప్పినా లేకపోతే అక్కడ విశేషణాన్ని బట్టి కాబట్టి సుగమః అయితే మనిషి, మార్గః అయితే సుగమః మార్గః. ఇంకొకటండి, ఇది కల్ కదా. కిత్తైన ప్రత్యయం అయినా కూడాను పూర్వంలో అది అజాది కాదు కదా, అది ముమ్మాగమం అంటున్నారా? ముమ్మాగమం వచ్చే అవకాశం ముమ్మాగమానికి ఇక్కడ స్కోప్ లేదు, కానీ బాగా స్కోప్ గుర్తు చేశారు. లేదు. నా మైండ్ లో అది ఇదే ముమ్మాగమ నా ధాతుని మైండ్ బట్టి లో ఇదే. లేదండి కాదా? అరుర్ ద్విషద్ అరుర్ ద్విషద్ అజంతంగానికంటే పరంలో ఇది కకారం ఖిత్తైన ప్రత్యయాంతము ఖిదంతము పరంలో ఉన్నప్పుడు అంగానికి ముమ్మాగమం. ఇది ఇక్కడ ముమ్మాగమం ఛాన్స్ లేదు, బాగా గుర్తు చేశారు. మైండ్ లోంచి కూడా అసలు అది ఎగిరిపోయింది. ఏంటి ఇంకా అక్కడ అలా అక్కడ ఆగిపోయాం కదా. మనము ఇది కిత్ దగ్గర బాగా రీసెర్చ్ చేసామండి ఆంజనేయుల గురు గారి క్లాస్ లో. అవునండి, అందుకనే ఇక్కడ కకారం ఎప్పుడు చూసానో, అదే కళ్ళని ఎప్పుడు చూసానో నాకు వెంటనే ముమ్మాగమం వచ్చే ఛాన్స్ లేదు కదా. కిత్తి అనవ్యయస్య అదొక సూత్రం ఉంటుంది. అనవ్యయస్య అనేది ఎలా వాడాలి అనేది ఇప్పుడు లక్ష్మీ శ్వేత గారి దగ్గర నుంచి అప్పుడు అంత స్ట్రెస్ చేయలేదు. ఇప్పుడు దాని గురించి కొంచెం ఏదో వ్యాఖ్యానం అలా అలా అయిపోయిన వచ్చింది, ఇంకా కొంచెం చూడాలి. అవునండి 6:10. అదే అంటున్నాను, వాళ్ళందరూ ఫ్రీ ఉన్నట్టున్నారు అని. సరే అండి, థ్యాంక్స్ అండి. ధన్యవాదాలండి అందరు. నేనే హాస్టల్ ఇచ్చి వెళ్ళిపోయారు నాకు ఇంకా.